కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. తపోభిః క్షీణపాపానాం శాంతానాం వితరాగిణాం ముముక్షూణాం అపేక్ష్యోయం ఆత్మబోధో విధీయతే. బోధోన్యసాధనేభ్యో హి సాక్షాన్మోక్షైకసాధనం పాకస్య వన్హివత్ జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. అవిరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయేత్. విద్యా విద్యాం నిహంత్యేవ తేజస్తిమిరసంఘవత్. పరిచ్ఛిన్న ఇవా జ్ఞానాత్ తన్నాశేషతి కేవలః. స్వయం ప్రకాశతే హ్యాత్మా మేఘాపాయేంశుమానివ. ఉపనిషత్తుల్లో శోభించిన గురువులు కానీ సంప్రదాయంలో మనకు ప్రాప్తించినటువంటి ఆచార్యులు కానీ అయ్యా నేను నీకు మోక్షాన్ని ఇస్తాను, నువ్వు బంధంలో ఉన్నావు, నేను నీకు మోక్షాన్ని ఇస్తాను అని చెప్పడం నేను ఎక్కడా వినలేదు. ఈ విధమైనటువంటి ప్రతిజ్ఞలు ఉపనిషత్తులో నేను ఎక్కడ చూడలేదు. ఎందుకని స్వామి? నువ్వు బంధంలో ఉన్నావు, నీకు నేను మోక్షాన్ని ఇస్తాను అని గనక గురువు అంటే మొట్టమొదటి నంబర్ 1 నువ్వు బంధంలో ఉన్నావని అతను అంగీకరిస్తున్నాడని అర్థం. అది తర్వాత మోక్షం ఇచ్చేది ఇస్తాడా లేదా ఉందా లేదా వేరే విషయం. నువ్వు బంధంలో ఉన్నావు, నీకు మోక్షాన్ని ఇస్తాను, లేదు బంధంలో విషయం కూడా వద్దు, నీకు మోక్షాన్ని ఇస్తాను అన్నాడంటే చాలు. నీకు మోక్షాన్ని నేను ప్రసాదిస్తాను నాయన అన్నాడంటే నీకు మోక్షం లేదని అర్థం. మోక్షం లేకపోవడమే బంధం. కనుక బంధాన్ని అతను యాక్సెప్ట్ చేస్తున్నాడని అర్థం. బంధాన్ని అంగీకరించాడు అనుకోండి, నీవు బంధంలో ఉన్నావని.
నువ్వు కనుక నిజంగా బంధంలో ఉంటే బంధం సత్యం అవుతుంది. ఎందుకంటే అది నీ స్వభావం కనుక. ఏదైతే స్వభావంగా ఉంటుందో అది స్వరూపంగా ఉంటుంది. కనుక బంధమే కనుక నీ స్వరూపం అయితే ఆయన మోక్షం ఇచ్చే ప్రశ్నే లేదు. ఎందుకని? స్వరూపం ఎప్పుడు పోదు. వేడిగా ఉండడం అగ్ని యొక్క స్వరూపం, తీయగా ఉండడం పంచదార యొక్క స్వరూపం. తీయదనం లేకపోతే దాన్ని పంచదార అనం, వేడి లేకపోతే దీన్ని అగ్ని అనం. అర్థమవుతుంది? కాబట్టి స్వరూపం పోతే మనిషే పోతాడు, ఇక లేనే లేదు. కనుక బంధమే కనుక నీ స్వరూపం అయితే మోక్షం అనేటువంటి ప్రశ్నే లేదు. ఎందుకంటే అది స్వరూపం కనుక. కాబట్టి స్వరూపం ఎప్పుడూ పోదు. కనుక మోక్షం నీ స్వరూపం అయి ఉండాలి. మోక్షం కనుక నీ స్వరూపం అయితే అది నువ్వే గనక నిత్యముక్తుడివి. ఆయన ఇవ్వాల్సిన అవసరం అసలే లేదు. ఇది ప్రధానంగా ఆత్మబోధలో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, అందుకని ఎక్కడ కూడా నీకు మోక్షం ఇస్తాను, నీకు బంధం ఉందని గురువులు చెప్పలేదు. ఇప్పుడు మీరు అనొచ్చు, స్వామీజీ అలాంటప్పుడు ఈ శాస్త్రాలన్నీ ఎందుకు, ఈ గురువులందరూ ఎందుకు? అది లేని బంధాన్ని, అంటే బంధం లేకపోయినా అది ఉంది అని నువ్వు గుర్తిస్తున్నావు కనుక. ద పాయింట్. గురువు చెప్పడం లేదు నీకు బంధం ఉందని. ఇవన్నీ చాలా లోతైన విషయాలు, బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పుస్తకాల్లో దొరకవు, టీవీలో దొరకవు. అర్థమవుతుంది? గురువు నీవు బంధంలో ఉన్నావని చెప్పడం లేదు. నువ్వు బంధంలో ఉన్నట్లు ఆయన గుర్తించాడంటే తన గురువే కాదు. బంధాన్ని యాక్సెప్ట్ చేయడు గురువు. కనుక బంధం అనేది లేకపోయినా ఉన్నట్లుగా నువ్వు గుర్తిస్తున్నావు కనుక, నువ్వు కల్పించుకున్నటువంటి బంధాన్ని నువ్వే భరించలేకపోతున్నావు కనుక, ఈ కల్పిత బంధం వల్ల ఏర్పడేటువంటి దుఃఖాన్ని, దుర్భరమైనటువంటి దుఃఖాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు గనక, నాకు ఇది పోగొట్టండి అని అడుగుతున్నావు గనక, అందుకని బోధ ప్రారంభం చేస్తూ ఉండాడు. ఫ్రెండ్స్, బాగా అర్థం చేసుకోండి. నువ్వు కల్పితమైనటువంటి అజ్ఞానంతో బాధపడుతూ ఉన్నావు గనక, తను చెప్పడం లేదు నీకు అజ్ఞానం ఉందని, నువ్వు వెళుతున్నావు నేను బాధలు పడలేకపోతున్నాను, ఈ సంసార బాధలు నేను పడలేకపోతున్నా ఉంటాను. అది ఏమిటి అని తను ప్రశ్నించినప్పుడు వస్తూ ఉంది ఇదంతా బంధము అని. అయితే ఈ బంధం సత్యమా అసత్యమా అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. కాబట్టి బంధము అనేటువంటిది నువ్వు కల్పించుకున్నది. ఇది అజ్ఞానం. లేనిది ఉన్నదని భావించడం అజ్ఞానం. కాబట్టి నీకు బంధం అనేది లేదు, అది ఉందని నువ్వు అనుకుంటున్నావు చూడు, ఇది అజ్ఞానం. కనుక ఆత్మ అపరిచ్ఛిన్న చేత్ అజ్ఞానాత్ పరిచ్ఛిన్న ఇవ భాతి. అంతేనా? వస్తు అనిశ్చయత్వాత్ అహం బద్ధ పరిచ్ఛిన్న ఇవ భాతి. కాబట్టి ఉన్నదేదో ఉన్నట్లుగా తెలియకపోవడం చేత, కేవలం అజ్ఞానం వల్లనే ఆత్మ అనంతమైనటువంటి ఆత్మకు బంధం ఉండేందుకు అవకాశం లేదు. ఆత్మ అపరిచ్ఛిన్న చేత్ అనంత చేత్ అజ్ఞానాత్ పరిచ్ఛిన్న ఇవ భాతి. వస్తు అనిశ్చయత్వాత్ అహం పరిచ్ఛిన్న, అజ్ఞానవశాత్ అహం బద్ధ, అజ్ఞానవశాత్ అహం పరిచ్ఛిన్న. అజ్ఞానే నాశే సతి నష్టే సతి కేవలః భవేత్, కేవలః అఖండః అనంతః భవేత్ ఇత్యర్థః. కథం మేఘాపాయే అంశుమానివ. మేఘేన అంశుమాన్ ఆదిత్యః పరిచ్ఛిన్నః ఇవ భాతి. మేఘ అపాయే ఆదిత్యః అంశుమాన్ స్వయం భాతి. స్వయం భాతి, తనకు తానుగా ప్రకాశిస్తూ ఉండాడు. ఇది మనం 4th శ్లోకాల్లో చూచింది. పరిచ్ఛిన్న ఇవ అజ్ఞానాత్, అజ్ఞానాత్ అహం పరిచ్ఛిన్న ఇవ భాతి. తన్నాశే సతి కేవలః తత్ అజ్ఞాన నాశే సతి అజ్ఞాన నష్టే సతి అహం కేవలః భవతి భవేత్, అఖండః అనంతః భవేత్. కథం మేఘాపాయే అంశుమానివ. మేఘేన ఆదిత్యః పరిచ్ఛిన్నః ఇవ భాతి, అవచ్ఛిన్నః ఇవ భాతి. మేఘ అపాయే స్వయం ప్రకాశతే, స్వయం రాజతే. అంశుమాన్ ఆదిత్యః స్వయం భాతి. అజ్ఞానే నాశే సతి అజ్ఞానే నష్టే సతి ఆత్మ స్వయం భాతి, నా పరిచ్ఛిన్నః అనంతః ఇవ. ఓకే, అనంతః
నాట్ ఇవ, అనంతః ఏవ, నాట్ ఇవ ఏవ, జస్ట్. కాబట్టి ప్రధానంగా ఇక్కడ మనకు ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇంత చూచిన తర్వాత, డ్యూ టు ఇగ్నరెన్స్ అలోన్, అజ్ఞానమేవ, డ్యూ టు ఇగ్నరెన్స్ అలోన్, ది ఆత్మన్ ఆర్ ద సెల్ఫ్ seems to be limited or bound. Seems to be. Actually it is not bound. It is seems to be bound, limited. When the knowledge removes the ignorance, the Atman or the self shines as limitless in its own glory. Only the notion aham baddhaha, I am bound, is gone. Only the notion aham parichannaha, I am limited, is negated. That's all. Only that much here. Parichannaha iva ajnanat tannase sati kevalaha swayam prakashate hyatma meghapaye amshuman iva. కనుక అజ్ఞానమే ప్రధానంగా ఉంది కనుక వస్తువు కోసం కాదు మనం ప్రయత్నం చేసేది, ఉన్న వస్తువు తెలియకపోవడం చేత. ఇది నీకు సమస్య వస్తువు లేకపోవడం కాదు, వస్తువు ఉంది, అలా ఉన్నట్లుగా తెలియడం లేదు, తెలియకపోవడం అజ్ఞానం. అసలు అజ్ఞానం ఎందుకు కలిగింది? ఉన్నది ఉన్నట్లుగా తెలియకపోవడం చేత. ఇది విషయం. లేనిది ఉన్నట్లు తెలియడం అజ్ఞానం అయితే, లేనిది ఉన్నట్లుగా ఎందుకు తెలుస్తూ ఉంది అని అంటే ఉన్నది ఉన్నట్లుగా తెలియకపోవడం చేత. కాబట్టి నువ్వు అపరిచ్ఛిన్నుడివి, నువ్వు అనంతుడివి, కానీ నేను పరిచ్ఛిన్నుడిని, నేను పరిమితమైనటువంటి వాడిని అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావో తెలుసా? నువ్వు అనంతుడివి అనేటువంటి జ్ఞానం నీకు లేకపోవడం చేత నేను పరిచ్ఛిన్నుడిని అనుకుంటున్నావు. నువ్వు నిత్యముక్తుడివే, కానీ ఆ జ్ఞానం లేకపోవడం చేత నేను బద్ధుణ్ణి అని అనుకుంటున్నావు. కనుక ఇప్పుడు కావాల్సింది ఏంటి? వస్తువు కాదు, వస్తువు ఉంది, వస్తు జ్ఞానం లేదు కనుక అజ్ఞానం సమస్య అయింది కనుక జ్ఞానం చేత అజ్ఞానం నివృత్తి కావాలి. క్లియర్ కనెక్షన్స్ దీంట్లో ఆత్మబోధలో ప్రధానంగా ఇప్పటివరకు మీరు చూసింది 4, ఇంకా 64 ఉన్నాయి. దీంట్లో కనెక్షన్స్ వెరీ ఇంపార్టెంట్. కనెక్షన్స్, ఎగ్జాంపుల్స్, ఒక శ్లోకానికి ఉండేటువంటి సంబంధం మీకు సుఖావబోధాయ చక్కగా అర్థం కావడానికి ఆచార్యుల వారు ఇచ్చినటువంటి ఉదాహరణలు ఇవి చాలా ప్రధానమైనటువంటివి. కనుక అజ్ఞానమే నీకు సమస్య గనక అజ్ఞానం పోవాలి కాబట్టి జ్ఞానం కలగాలి. కమా అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాద్వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్ జలం కతకరేణువత్. జల కతకరేణు న్యాయం అంటారు దీన్ని శాస్త్రంలో. అజ్ఞాన కలుషం జీవం, ఇక్కడ 2 ఉన్నాయి. కలుషితమైనటువంటి వస్తువులు 2 కనపడుతున్నాయి. చూడు తమాష. అజ్ఞాన కలుషం జీవం, జీవం జీవహ, నువ్వు అజ్ఞానేన కలుషం అశుద్ధం ఇది. కనుక అజ్ఞానం అనేటువంటి దాని చేత అశుద్ధమై ఉన్నావు, కలుషితమై ఉన్నావు. ఇది విషయం. సరేనా? జలం ఎట్లాగైతే మురికి అవుతుందో, ఇప్పుడు బురద నీరు ఉంటుంది అనుకోండి, అది బురద చేత కలుషితమై ఉంటుంది జలం. ఇక్కడ అజ్ఞానం అనేటువంటి దాని చేత కలుషితమైనటువంటిది జీవం. జీవం జలం, అజ్ఞాన కలుషం జీవం. ఫస్ట్ అది అర్థం చేసుకోండి. కాబట్టి జీవుడు అజ్ఞానం చేత కలుషితమై ఉన్నాడు. జ్ఞానాభ్యాసాత్, జ్ఞాన అభ్యాసాత్, జ్ఞానాన్ని అభ్యసించడం వల్ల, ఎందుకంటే జ్ఞానం వస్తే అజ్ఞానం పోతుంది కనుక ఈ జ్ఞానాన్ని అభ్యసించడం వల్ల, చెబుతాను అదంతా కన్ఫ్యూజ్ కావకండి. జ్ఞానాభ్యాసం ఏంటి? అది జ్ఞానాయ అభ్యాసమా, జ్ఞానస్య అభ్యాసమా, ఇదంతా వద్దు మీకు, జస్ట్ లిసన్. అజ్ఞాన కలుషం జీవం జ్ఞాన అభ్యాసాత్, ఈ జ్ఞానాన్ని అభ్యసించడం వల్ల వినిర్మలం కృత్వా, అక్కడికి అన్వయక్రమం అది. అజ్ఞాన కలుషం జీవం, జీవం జీవ అజ్ఞానేన కలుషం అశుద్ధం ఇది. అసలు వాస్తవం చెప్పాలంటే అజ్ఞానమేవ కలుషం. కాబట్టి అజ్ఞాన కలుషం కాదు, అజ్ఞానమే కలుషం, అపవిత్రం.
కనుక అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం కృత్వా కృత్వా శుద్ధీకృత్య. కాబట్టి ఈ విధంగా మలినపడినటువంటి జీవుణ్ణి జ్ఞానం అనేటువంటి అభ్యాసం చేత శుద్ధి చేసిన తరువాత వినిర్మలం కృత్వా శుద్ధీకృత్య జ్ఞానం స్వయం నశ్యేత్. కాబట్టి జ్ఞానాభ్యాసం వల్ల కలిగినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఇప్పుడు మనకు జ్ఞానం అనేటువంటిది అభ్యాసం, అదో సాధన, దానివల్ల ఉత్పన్నమవుతుంది జ్ఞానం. ఈ జ్ఞానం అజ్ఞానాన్ని పోగొడుతుంది. పోగొట్టిన తర్వాత వీడిని శుద్ధి చేస్తుంది కనుక, అజ్ఞాన కలుషమైనటువంటి జీవుడిని శుద్ధి చేస్తుంది కనుక తర్వాత ఏమవుతుంది? జ్ఞానం స్వయం నశ్యేత్, అది కూడా లేకుండా పోతుంది. ఎలాగూ కథం జలం కథక రేణువత్ ఇది న్యాయ. జల కథకరేణు న్యాయం బట్టి ఈ విధంగా జరుగుతుందని. ఇప్పుడేంటి? అజ్ఞానం పోవాలి గనక, అజ్ఞానం పోవాలంటే జ్ఞానం రావాలి గనక, జ్ఞానం ఎలా వస్తుంది? ఇదిగో ఇలా వస్తుంది. అజ్ఞాన కలుషం జీవం జీవ అజ్ఞానేన కలుషం అశుద్ధం ఇది. ఓకే, జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం, ఇది పాఠాంతరం కూడా ఉంటుంది. జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం అని కొన్ని టెక్స్ట్లలో ఉంటుంది. జ్ఞానాభ్యాసాద్ధి నిర్మలం అని కొన్ని వాటిల్లో ఉంటుంది. ఎటైనా పర్వాలేదు, పాఠాంతరం అది. జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం, జ్ఞానాభ్యాసాద్ధి నిర్మలం కృత్వ, ఎట్లయినా భావం ఒకటే. జ్ఞానాభ్యాసాత్ అంటే అభ్యాసం వల్ల ఎట్లా పోతుంది? అభ్యాసంలో ఏదో జరుగుతుంది. వంట చేయడం వల్ల ఆకలి ఎట్లా తీరుతుంది? వంట చేయడంలో ఏదో తయారవుతుంది, దానివల్ల ఆకలి తీరుతుంది. బాగా అర్థం చేసుకో. వంట చేయడం వల్ల ఆకలి తీరుతుంది లేలే, ఆరగిస్తే ఆకలి తీరుతుంది. కానీ వంట చేస్తేనే భోజనం వస్తుంది, భోజనం తింటేనే ఆకలి తీరుతుంది. ఇది కనెక్షన్. జ్ఞానాభ్యాసాత్, జ్ఞానాన్ని అభ్యసించడం వల్లనే అజ్ఞానం పోదు, శుద్ధి కాదు. కాబట్టి జ్ఞానాభ్యాసాత్, అలా జ్ఞానాన్ని అభ్యసించడం వల్ల జ్ఞానాభ్యాసాత్ జాతం ఉత్పన్నం యత్ జ్ఞానం. అదే నువ్వు జ్ఞానాన్ని అభ్యసించడం వల్ల ఏ జ్ఞానమైతే నీకు కలుగుతుందో, ఏ జ్ఞానమైతే నీకు ఉత్పన్నమవుతుందో తద్జ్ఞానం. ఏమిటో చెప్పండి? తద్జ్ఞానం వృత్తి జ్ఞానం అంటే చూడచ్చు. వృత్తి జ్ఞానం, జ్ఞానవృత్తి. జ్ఞానాభ్యాసాత్ జాతం జ్ఞానవృత్తి. కాబట్టి నువ్వు జ్ఞానాన్ని అభ్యసించడం వల్ల జ్ఞానవృత్తి పుడుతుంది. జ్ఞానవృత్తి ఏం చేస్తుంది? అజ్ఞాన వృత్తిని పోగొడుతుంది. సింపుల్ సింపుల్. అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ జాతం ఉత్పన్నం యద్జ్ఞానం వృత్తి జ్ఞానం జ్ఞానవృత్తి ఇది. స్వామీజీ, ఆ వృత్తి ఏంటి? బ్రహ్మాత్మనో శోధితయో ఏకభావావగాహినీ వృత్తి జ్ఞానవృత్తి ఏవ. ఇవన్నీ మీకు చెప్పినట్టే మీరు మర్చిపోయినాయి కనుక మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. జ్ఞాపకం హి శాస్త్రం నత కారకం. అర్థమవుతుంది. కాబట్టి బ్రహ్మాత్మనో, జీవుడు బ్రహ్మ, అర్థమవుతుంది. ఈయనే ఆయన, శోధితయోహో, చక్కగా దాన్ని పరిశోధన చేసిన తరువాత, విశ్లేషించిన తరువాత ఎవరు జీవుడు, జీవుడు ఎవరు, బ్రహ్మము ఎవరు, ఇతనికి అతనికి ఏమిటి సంబంధం, ఇతనే అతను అనేటువంటి తరువాత తెలుస్తుంది నీకు. క్లియర్? కాబట్టి శోధితయోహో, దాన్ని బాగా పరిశోధించిన తర్వాత బ్రహ్మాత్మనోహో శోధితయోహో ఏకభావావగాహిని వృత్తి, ఏకభావ అవగాహిని వృత్తి అఖండ బ్రహ్మాకార వృత్తి జ్ఞాన వృత్తి. ఏమని? ఈ జీవుడే ఆ బ్రహ్మము. జీవేశ్వరులు ఇద్దరు లేరు. అజ్ఞానంలో ఉన్నప్పుడు వాడు జీవుడు, జ్ఞానం కలిగితే వాడే దేవుడు. చైతన్యాలు రెండు లేవు గనక. కాబట్టి ఏకభావ, ఒకే భావం, ఇతడే అతడు అనేటువంటిది బ్రహ్మాత్మనోహో ఏకభావ అవగాహని వృత్తి జ్ఞాన వృత్తి అఖండాకార వృత్తి. ఇది ఎప్పుడైతే వచ్చేసిందో ఈ వృత్తి జ్ఞానం శుద్ధీకృత్య, ఇంతవరకు అజ్ఞానం చేత కలుషితమైనటువంటి జీవుణ్ణి ఈ జ్ఞానవృత్తి శుద్ధి చేస్తుంది. నేను జీవుణ్ణి, నేను పరిచ్ఛున్నుణ్ణి, అహం బద్ధ అహం పరిచ్ఛున్న అని అనుకుంటూ ఉన్నాడు కదా. ఇప్పుడు నీవే బ్రహ్మము అని తెలిసేటప్పటికీ అహం కేవల, అహం అపరిచ్ఛిన్న, అహం అనంత, నా బద్ధోహం, నేను బద్ధుణ్ణి కాను,
నేను అనంతమైనటువంటి వాడిని అనేటువంటి జ్ఞానం, అది కూడా వృత్తే కదా. ఇది జ్ఞాన వృత్తి అని అన్నాం మనం. కనుక జ్ఞానాభ్యాసాత్, ఇది జ్ఞానాభ్యాసం ఇంపార్టెంట్. జ్ఞానాన్ని అభ్యసించడం ఎట్లా? ఇక్కడే వేస్తారు పప్పులో కాలేంది, మనుషులంతా పప్పులో పడిపోతారు. జ్ఞానాభ్యాసం అంటే, జ్ఞానం అంటే బ్రహ్మాత్మనోహో, జీవుడికి ఈశ్వరుడికి సంబంధించినటువంటి ఏకభావమే గనక అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, శివోహం సోహం నాన్సెన్స్. దీన్ని అభ్యాసం చేయడమే అది జ్ఞానాభ్యాసం. అంటే వాళ్ళు అనుకునేది ఏంటంటే అభ్యాసం చేయడం, జ్ఞానాభ్యాసం. కాబట్టి దీన్ని అభ్యాసం చేయడం, నేనే బ్రహ్మము, నేనే బ్రహ్మము, నేనే బ్రహ్మం అని కూర్చొని కనుక ధ్యానం చేస్తే వాడికి జ్ఞానం కలుగుతుందనేటువంటి అభిప్రాయం. అది కాదు సార్ జ్ఞానాభ్యాసం అంటే. నువ్వు ఎంతకాలం చేసినా నువ్వు అక్కడి నుంచి లేచావంటే మాత్రం ఆకలి అవుతుంది నీకు. అప్పుడు తెలుస్తుంది నువ్వు యు ఆర్ లిమిటెడ్ అని. నువ్వు ధ్యానంలో కూర్చొని నేను అహం బ్రహ్మాస్మి అని అనుకున్నా, లేచిన తర్వాత నీకు ఎవడెవడు అప్పులు నామం పెట్టాడో వాడందరూ జ్ఞాపకం వస్తారు. నీకు దుఃఖాలు ఉన్నాయి, అవన్నీ పోవంత తేలిగ్గా. బాగా అర్థం చేసుకోండి. కాబట్టి జ్ఞానాభ్యాసం అంటే ఏమిటి? శ్రవణ మనన నిధిధ్యాస సంస్కృత మనః పరిణామ జ్ఞానవృత్తి ఇది. అది ఎంత క్లియర్గా ఉంటుంది శాస్త్రం. శ్రవణ మన నిధిధ్యాసలు. కాబట్టి గురువు దగ్గర నువ్వు శ్రవణం చేస్తున్నావు, ఆ తర్వాత నీలో ఉండేటువంటి సందేహాలు లేకుండా చేసుకుంటున్నావు. మననంలో శ్రవణం మననం జరుగుతూ ఉంది, తర్వాత నిధిధ్యాసన స్థిరపరచుకుంటూ ఉన్నావు. కనుక శ్రవణ మనన నిధిధ్యాసన సంస్కృత మనః, ఏది మనసైతే ఇంతవరకు అశుద్ధంగా ఉండి నేను బద్ధుణ్ణి, నేను బంధంలో ఉన్నాను, నేను పరిమితంగా ఉన్నాను, నేను దుఃఖంలో ఉన్నాను అని అనుకుంటూ ఉందో, ఇదే మనసు గురువు దగ్గర కూర్చొని శాస్త్రాన్ని అధ్యయనం చేసిన తర్వాత శ్రవణ, తరువాత వినినివి ఏవైతే ఉన్నాయో ఆ కల్మషాలని పోగొట్టుకోవడానికి మనన, సందేహ నివృత్తి, నిధిధ్యాస, అవును నేనే బ్రహ్మము అనేటువంటిది నీకు భావం ఏదైతే ఏర్పడుతూ ఉందో జ్ఞాన వృత్తి, శ్రవణ మనన నిధిధ్యాసన సంస్కృత, వీటి వల్ల సంస్కరింపబడినటువంటి సంస్కరింపబడినటువంటి మనః పరిణామ, మనసు యొక్క పరిణామమే జ్ఞానవృత్తి. ఇప్పుడు చూచారా? కాబట్టి ఇంతవరకు నేను పరిమితుడిని, నేను దుఃఖంలో ఉన్నాను అనుకునేటువంటి మనసే శ్రవణ మన నిధిధ్యాసనల వల్ల ఎప్పుడైతే ఇది సంస్కరింపబడిందో దీని పరిణామం జ్ఞానవృత్తి. ఎందుకని? జీవుడే బ్రహ్మం కానీ బ్రహ్మం వేరుగా లేడు అనేటువంటిది జ్ఞానం కలుగుతూ ఉంది. ఈ జ్ఞాన వృత్తి అజ్ఞాన కలుషం జీవం, అజ్ఞానైన కలుషం జీవం వినిర్మలం కృత్వా, ఈ జ్ఞానవృత్తి వినిర్మలం కృత్వా శుద్ధీకృత్య, ఆ అజ్ఞానంలో ఉండేటువంటి వాడిని బురదకు వచ్చినటువంటి వాడికి నీళ్లతో మనం ఎట్లాగైతే శుభ్రం చేస్తున్నామో, నీళ్లతో శుభ్రం చేసిన తరువాత ఆ పంకం లేకుండా ఎట్లా పోతూ ఉందో, కాబట్టి ఆ జ్ఞాన పంకంలో కూరుకుపోయినటువంటి వాడిని జ్ఞాన జలంలో జ్ఞాన వృత్తి ఏర్పడుతూ ఉంది. ఈ జ్ఞాన వృత్తి అనేటువంటి జలం చేత వాడిని శుద్ధం చేసిన తర్వాత శుద్ధీకృత్య, మరి శుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ నీళ్ళు ఏం చేస్తాయి? పోతాయి. ఈ వృత్తి జ్ఞానం అజ్ఞానాన్ని పోగొట్టడం కోసమే జ్ఞానవృత్తి వచ్చింది కనుక జ్ఞానవృత్తి యొక్క ముఖ్యోద్దేశం అజ్ఞాన నివృత్తి మాత్రమే. ది రిజల్ట్ ఆఫ్ జ్ఞానవృత్తి ఈజ్ ద రిమూవల్ ఆఫ్ ఇగ్నరెన్స్, దట్స్ ఆల్. కనుక జ్ఞానవృత్తి ఏం చేస్తుంది? జ్ఞానవృత్తి ఫలం ఏమిటి? అజ్ఞానాన్ని నివృత్తి చేయడం తప్ప మరొక పని లేనే లేదు. సో ద జ్ఞానవృత్తి alone removes the ignorance and makes you recognize the reality, the vastu, the atman. కనుక అజ్ఞానం చేత కలుషితమైనటువంటి జీవుడు నేను అహం పరిచ్ఛిన్న, ఐఎమ్ బౌండ్ అనుకుంటున్నాడు చూడు, ఐఎమ్ లిమిటెడ్ అనుకుంటున్నాడే. జ్ఞానవృత్తి వచ్చింది కాబట్టి కేవల అనంత భవేత్, వీడే నేను అనంతమని తెలుసుకుంటూ ఉన్నాడు కనుక జ్ఞానవృత్తి ద్వారా, అఖండ బ్రహ్మాకార వృత్తి ద్వారా ఇది ఏర్పడిన తరువాత అజ్ఞానాన్ని తొలగిస్తూ ఉంది. జ్ఞానవృత్తి అంతవరకు ఉండేటువంటి అజ్ఞాన వృత్తి మన దగ్గర. ఇప్పుడు నేను అహం పరిచ్ఛిన్న అనేది అజ్ఞాన వృత్తి.
అహం పరిచ్ఛిన్న, అహం బద్ధ, ఇదేంటిది సంకల్పం కాదా? వృత్తి, అజ్ఞాన వృత్తి. ఇప్పుడేమొచ్చింది? శివోహం, అహం శివ. ఊరికే మాట అనుకుంటే కాదు, శ్రవణ మనన నిధిధ్యాసన సంస్కృత మనః పరిణామ జ్ఞానవృత్తి. తత్ జ్ఞానవృత్తి అది ఏదైతే ఉందో వినిర్మలం కృత్వా అజ్ఞాన కలుషం జీవం వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్. జ్ఞానవృత్తి స్వయం నశ్యేత్, జ్ఞానవృత్యేపి స్వయం నశ్యేత్ ఇది. కాబట్టి ఆ జ్ఞానవృత్తి కూడా లేకుండా పోతూ ఉంది. కథం, హౌ, కథం? జలం కథక రేణువత్. వెరీ క్లియర్. కథక రేణు గంధం, ఇది ఫిల్టర్స్ అప్పుడు ఆ రోజుల్లో. జలం కథక రేణువత్. చెరువుల్లో నుంచి, బావుల నుంచి, అక్కడి నుంచి నీళ్లు తెచ్చుకుంటారు కనుక అదంతా బురదగా ఉంటే, మడ్డీగా ఉంటే ఆ నీళ్ళని అలా పెట్టుకున్నప్పుడు ఆ నీళ్లు తాగితే అనారోగ్యం కనుక దాన్ని శుద్ధి చేసి తాగాలి అని అనుకున్నప్పుడు, ఇప్పుడైతే మనకు ఫిల్టర్స్ ఉన్నాయి, ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే ఇది ఒక న్యాయం. జలం కథకరేణు న్యాయం అని అంటారు దీన్ని శాస్త్రంలో. కథకరేణు అంటే చిల్లగింజ, ఇండుపు కాయ అని కూడా చిల్లగింజ. దాన్ని గంధం తీస్తారు, పౌడర్ చేసిన తర్వాత దాన్ని గంధంగా చేస్తారు, పేస్ట్ లాగా తీస్తారు. తీసి ఏదైతే కుండలో నీళ్లు ఉన్నాయో, చెరువు నుంచి తెచ్చుకున్న నీళ్లు, అవి అశుద్ధంగా కనపడతా ఉంటాయి మనకే. దీంట్లో చాలా మురికి ఉంది అని కనపడుతూ ఉంటాయి కనుక ఇది తాగలేము. ఈ కథకరేణు గంధాన్ని అందులో వేసేస్తారు. ఇదేం చేస్తుందో తెలుసా? చిల్లగింజ పొడి గంధంగా తీసింది, పేస్ట్గా తీసింది. ఇది నీళ్లలో ఉండేటువంటి మురికి అంతా కూడాను అంతవరకు చెల్లా చెదరై ఉంటుంది మురికి. ఇది దాన్ని అంతా ఒక్క చోటకి గడ్డలాగా తయారు చేస్తుంది, గట్టిగా తీసుకొస్తుంది ఒక చోటకి. దానికి ఉంది ఆసక్తి. కాబట్టి నీళ్లలో ఉండేటువంటి మురికినంతా ఒక్క చోటకి చేర్చిన తర్వాత అప్పుడు గట్టి పడుతుంది కదా, మెల్లగా కిందకు వస్తుంది. ఇంతవరకు తేలిగ్గా ఉన్నది కనుక ఆ మురికంతా నీళ్ళలో తేలుతూ ఉంటుంది. అదంతా ఒక్క చోటకి ఎప్పుడైతే వస్తుందో దీనివల్ల, ఇదో తమాషా కెమికల్ యాక్షన్. ఇది ఎప్పుడైతే ఒక్క గట్టిగా తయారు చేస్తుందో, ఇప్పుడు నీళ్ళల్లో చూడండి, మనం కనుక ఏదన్నా ఒక కాగితం వేసామనుకోండి వెంటనే మునగదు, రాయేస్తే మునగుతుంది అది. కాబట్టి ఎప్పుడైతే బరువుగా ఉంటుందో మునిగిపోద్ది. ఇదంతా కూడా ఒక చోటకి అది తెచ్చినప్పుడు అది పోతా ఉంటుంది అట్లా. ఏది ఆ మురికంతా కూడా గడ్డగట్టినటువంటి మురికి ఎక్కడికి పోతుంది? కుండలో కిందకి పోతా ఉంటుంది. అది పోతూ ఉంటే గోవె వెంట తగులు కోడె భంగిని ఇది కూడా దాని వెనక పోతా ఉంటుంది. ఏది అది ఇది జలం కథకరేణువత్. జలం కథకరేణు న్యాయం ఇది. కాబట్టి చిల్లగింజ పొడి నీళ్ళల్లో ఉండేటువంటి అశుద్ధాన్నంతా కూడా శుద్ధి చేసిన తర్వాత దానిని పోగొట్టి, ఇది ఉన్నదనుకోండి దీంతో కలిపి తాగితే మళ్ళీ అశుద్ధమే కదా. కాబట్టి ఇది కూడా మెల్లగా కిందకి బాటంకి వెళ్ళి చేరిపోతుంది. ఇప్పుడు నీరంతా నిర్మలంగా ఉండదు. దృష్టాంతం అంతే, దీన్ని తీసుకొని ఆలోచించకూడదు. దృష్టాంతం ఏకదేశీయం కనుక ఆ నీళ్ళని మనం పానం చేస్తాం. కాబట్టి అశుద్ధంతో ఉన్నటువంటి నీళ్ళని, నిర్మలత్వం లేనటువంటి జలాన్ని కథకరేణు గంధం ఏ విధంగా అయితే శుద్ధి చేసి అందులో అశుద్ధానంతా పోగొట్టిన తర్వాత తాను కూడా నశించిపోయిందో, అట్లాగే గురువు దగ్గర శ్రవణ మనన నిధిధ్యాసలు చేసిన తర్వాత తద్వారా సంస్కరింపబడినటువంటి మన మనస్సులో నుండి జ్ఞానవృత్తి పుడుతుంది. అది ఏకభావ అవగాహన వృత్తి. వెరీ ఇంపార్టెంట్. ఏకభావ అవగాహన వృత్తి అంటే ఏకభావ, ఈశ్వరుడే జీవుడు, జీవుడే ఈశ్వరుడు అనేటువంటి ఏకభావ అవగాహన వృత్తి. ఈ విధమైనటువంటి జ్ఞాన వృత్తి కలుగుతూ ఉంది. ఈ జ్ఞాన వృత్తి అజ్ఞాన వృత్తిని పోగొడుతూ ఉంది. అది పోయిన తర్వాత జ్ఞాన వృత్తి ఉంటుందా? ఇది కూడా ఉండేందుకు అవకాశమే లేదు. జలం కథక రేణువత్. ఇప్పుడు అడవిలో ఒకసారి అంటే మళ్ళీ ఇప్పుడు ఆ కథకరేణు గంధాన్ని తెచ్చి మీకు చూపెట్టలేను. ఇప్పుడు అడవిలో చూడండి మీరు, వెదురు పొద ఉంటుంది కదా. గాలికి ఆ వెదుళ్ళు బాగా వెదురు చెట్లు ఉండేటువంటి చోట వెదురు పొద చూస్తే గాలికి బాగా ఒక్కోసారి కొండగాలి వీచినప్పుడు అవి ఊరికి ఇట్లా కదలుతాయి. కదిలినప్పుడు ఒకదానికి రాపిడవుతుంది. రాపిడయ్యి అగ్ని పుడుతుంది. ఏదో ఒక చోట పుడుతుంది అగ్ని, ఒక రెండు అట్లా రాసుకుంటాయి, అగ్ని పుడుతుంది.
పుట్టిన తర్వాత ఈ అగ్ని మొత్తం అక్కడ ఉండే వాటిని అన్నిటినీ లేకుండా చేస్తుంది. అగ్ని ఉంటుందా, అది ఆరిపోదు. ఇప్పుడు అర్థమైంది. దీనికి ప్రతీకంగా మన సంస్కృతిలో ఒక అద్భుతమైన విషయం చాలామందికి తెలిసి ఉండదు. మనిషి చనిపోతే శవాన్ని తీసుకొని పోయినప్పుడు వల్లకటికి అక్కడ దీని రెఫరెన్స్ అక్కడ ఉంది. ఏంటంటే మనిషిని కాల్చుతారు కదా, కట్టెలు పెట్టి కాలుస్తారు. మీరు అడుగుతారు, స్వామీజీ పూడ్చడం ఎట్లా? పూడిస్తే అని మీరు అంటే అది పూడిస్తే, తమిళంలో పూడిస్తే అంటే పోతే. ఎందుకు చెప్తున్నానంటే అసలు పూడ్చడమే మన సంప్రదాయం కాదు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కాల్చడమే మన సంప్రదాయం. అర్థమవుతుంది. శాస్త్రంలో కాల్చడం ఉందే కానీ పూడ్చడం లేదు. అది మన సంప్రదాయమే కాదు. మనం పూడుస్తూ ఉన్నాం ఎందుకంటే మనకు దాచుకోవడం ఇష్టం కనుక. దాన్ని కూడా దాచుకోవాలనేటువంటి ఒక అందమైనటువంటి ఆలోచన ఉండడం చేత ఓయమ్మా కాల్చేస్తే ఏమి లేకుండా పోతుంది కదా, దాచుకుంటే లోపల ఉంటుంది కదా, లోపల తాళం వేసుకుంది అంతే. అర్థమవుతుంది. కాబట్టి దగ్ధం చేయడమే. ఇప్పుడు ఖననం చేయడానికి వస్తే అక్కడికి దగ్ధం చేయడానికి మనం ఏదో ఏడ్చేసి అక్కడ ఉంటాడు చూడు కాల్చేవాడు. ఇప్పుడు కట్టెలు మనవే. ఒకవేళ చందనపు కట్టెలతో కాల్చాడు అనుకోండి, అవి కూడా మనవే. ఎందుకని మనకు సంబంధించిన వాడు కనుక. నెయ్యి మనదే, సమస్తం మనదే. ఆ కాల్చేవాడికి డబ్బులు ఇచ్చేది మనమే. ఇంత చేస్తాం. ఏడ్చేది కూడా మనమే. వాడు ఏడవాడు. తక్కువ ఇస్తే ఏడుస్తాడు వాడు, డబ్బులు తక్కువ ఇస్తే వాడు ఏడుస్తాడు. కాబట్టి ఏడ్చేది కూడా మనమే. ఇంత జరిగిన తర్వాత తమాషా ఏంటంటే, పోనీ మనవాడే కాలుతున్నాడు కదా, కాలినంత వరకు ఉంటామని మనం అనుకోం. వాడికి వదిలేస్తాం, వస్తాం. వాడేం చేస్తూ ఉంటాడు తెలుసా? ఇప్పుడు కట్టెలు ఇట్లా పేరుస్తారు కదా, మన శాస్త్రంలో ఉంది ఇదంతా. కట్టెలు ఇట్లా పేరుస్తారు కదా, పేర్చిన తర్వాత శవాన్ని మధ్యలో పెడతారు. ఆ పైన కూడా కొన్ని కట్టెలు పెడతారు. ఆ పై కట్టెలు కాలిపోయిన తర్వాత కింద ఎండ్లా ఇట్లా పెడతాడు కదా, అవి జారి పడిపోతూ ఉంటాయి. ఇట్లా వీడి దగ్గర ఒక కర్ర ఉంటుంది, వీడి దగ్గర ఒక కట్టి ఉంటుంది. వీడేం చేశాడంటే దాన్ని, అందుకని కాటికాపరి వాడు, కాటిలో ఉండేటువంటి వాడు ఈ కర్ర పట్టుకొని ఉంటాడు. మీరు చూడ హరిశ్చంద్ర సినిమాలో కూడా కర్ర పట్టుకొని ఉంటాడు. ఆ కర్ర అదే. ఇప్పుడు ఇలా తోస్తూ పోతాడు, ఆ పక్క నుంచి పడిపోతాయి. వాడు తిరుగుతూ ఉంటాడు. వాడికి ఎక్కడ బంధము? కొండకి చిల్లి కొట్టేవాడేమో ఒక్కసారి తిరిగాడు, వీడు తిరగతానే ఉంటాడు. అది కాలినంతవరకు వీడికి ఎక్కడ బంధం? అది రూపాయి బంధం. సో వీడు అలా తిరుగుతూ ఎక్కడెక్కడైతే పోతూ ఉంటే అట్లా ఎగదోస్తూ పోతాడు. చితిని ఎగదోస్తూ పోతాడు. ఒక దశలో అంతా కాలిపోతుంది, చివరికి వచ్చేస్తుంది అంతా భస్మం. ఎక్కడ చూసినా బూడిదే, మధ్యలోనే కాలుతూ ఉంటుంది అంతే. చుట్టూ ఉండదు అప్పుడు, ఎందుకంటే చుట్టూ వాడు తోసేస్తాడు కనుక మధ్యలోనే లేస్తూ ఉంటుంది. అట్లా భోగిమంటలాగా మధ్యలోనే లేస్తూ ఉంటుంది కదా. ఇక అంతా కాలిపోయిందని అనుకుంటాడు వాడు. అప్పుడేం చేస్తాడు తెలుసా? వాడు వెనక్కి తిరిగి, విచిత్రం, ఆ కర్ర ఉంది చూచారు, ఎంతసేపు ఎగదోస్తూ వచ్చాడే, ఆ కర్రని ఇట్లా తిరిగి ఇట్లా పడేస్తాడు దాంట్లో. అది కూడా కాలిపోతుంది. స్వామీజీ ఆ కర్ర ఎత్తుకొని ఇంటికి పోకూడదా? వాడు వాళ్ళ ఇంట్లో అన్నం పెట్టరు వాడికి. ఎందుకంటే ఇది శవాన్ని కాల్చిన కర్ర కనుక. కాబట్టి శవాన్ని దగ్ధం చేసేటప్పుడు ఉన్నటువంటి కట్టెలన్నీ కూడా కాలిపోయిన తర్వాత ఆ కట్టెలు కాలడానికి ఉపయోగపడినటువంటి కర్ర ఏదైతే ఉందో దీనిని కూడా చివరిలో ఎట్లాగైతే వదిలేయడం జరుగుతూ ఉందో, సమస్తమైనటువంటి అజ్ఞాన జనితం ఈ కల్మషాన్నంతా దగ్ధం చేసేసిన తరువాత అలా దగ్ధం చేసినటువంటి జ్ఞాన వృత్తి ఏదైతే ఉందో స్వయం నశ్చేత్. ఆ కర్ర కూడా అక్కడ కాలిపోతాడు. ప్రతి చోట నీకు ఉదయం నిద్ర లేచిన మొదలుకొని రాత్రి పడుకున్నంత వరకు జరిగే ప్రతి కార్యంలో ఆధ్యాత్మికతే ఉంది, ఇంకేం లేదు సనాతన ధర్మంలో. అర్థం కాకపోవడం దురదృష్టం. అర్థం కాని గురువులు, అర్థం కాని శిష్యులు, శ్రద్ధ లేని వాళ్ళు వీళ్ళతో నిండిపోవడం వల్ల అన్ని మరుగున పడిపోతున్నాయి. కానీ కాబట్టి జ్ఞానవృత్తేపి స్వయం నశ్యేత్. వాటినన్నింటినీ తోసినటువంటి ఎగదోసినటువంటి కర్ర కూడా స్వయం నశ్యేత్, అది కూడా అక్కడే కాలిపోతూ ఉంది. అందువల్ల ఎవడి కాష్టానికి సంబంధించిన కర్ర వాడిదే. అందువల్ల వాడు అంటాడు, పూర్వ రోజుల్లో అయితే అయ్యా నీకు 4 రూపాయలు ఇచ్చాను కాల్చేయంటే, 4 రూపాయలు సరే సార్, ఆ కర్రకు రూపాయి ఇండి.
అంటాడు వాడు. ఎందుకంటే వాడికి వేరే కర్ర తెచ్చుకోవాలి, మళ్ళీ ఈ కర్ర ఇంకోటికి ఉపయోగపడదు. ఎవడి కర్ర వాడిదే, ఎవడి కర్మ వాడిదే. కర్ర కాదు కర్మ, అంత ఇంకేలేదు. కాబట్టి అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం కృత్వా సిద్ధీకృత్య జ్ఞానం స్వయం నశ్యేత్ జలం కథక రేణువత్. ఇప్పుడు అర్థమైందా మీకు? బంధం ఎట్లా అర్థమైంది? బాగా అర్థం చేసుకో. ఇప్పుడు బంధత్వాత్ ఏంటది? ఒకసారి మీరు బ్రహ్మసూత్రానికి మళ్ళీ వెళితే అధ్యాస వల్ల కదా మీకు దుఃఖం. అధ్యాస అంటే ఏంటి? అతస్మిన్ తద్బుద్ధి. కాబట్టి అతస్మిన్ తద్బుద్ధిరేవ బంధత్వాత్, అంతేనా? అది కాని దాని యందు అది అనేటువంటి భావన, ఇదే కదా అజ్ఞానం, ఇదే బంధం. అతస్మిన్ తద్బుద్ధిరేవ తద్బుద్ధి ఏవ బంధత్వాత్. ఇప్పుడు సర్వదా సా జ్ఞానవృత్తి భవేత్. ఇప్పుడు ఏమైపోయింది? ఆ జ్ఞానవృత్తే ఉంది, ఏకభావ అవగాహన వృత్తి ఉంది. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మము, నేనే బ్రహ్మము. ఈ దేహం ప్రకాశించడానికి కారణమైనటువంటి వాడిని నేను, ఈ దేహం ఉండడానికి కారణమైనటువంటి వాడిని నేను, ఈ ఇంద్రియాలు పనిచేయడానికి కారణమైనటువంటి వాడిని నేను. ఇవి ఉండయి, నేనున్నాను గనక, ఇవి లేకపోయినా నేను ఉంటాను అనేటువంటి జ్ఞానవృత్తి సదా సర్వదా సా జ్ఞానవృత్తి భవేత్ కదా. ఇప్పుడు బంధం ఎక్కడుంది చెప్పండి? బంధ ప్రసక్తే అభావాత్, బంధ ప్రసక్తే అభావాత్. ఇప్పుడు వాడు వచ్చింది ఏంటి గురువు దగ్గరికి? నాకు బంధం ఉందని. బంధ ప్రసక్తే అభావాత్. ఇంకా నీకు బంధ ప్రసక్తే లేదు, అసలు నాకు బంధం ఉందనేటువంటి ఆలోచన లేదు. అభావాత్, అది ఉండడానికి అవకాశం లేదు. ఎందుకని? జ్ఞాన వృత్తి వచ్చేసింది కనుక. అది కాని దాని యందు అది అనేటువంటి భావన నీకు ఉంటే, నేను దేహము, నేను పరిచ్ఛిన్న, అహం బద్ధ అనేటువంటి భావన నీకు ఉన్నప్పుడు బంధం ఇప్పుడు తెలిసిపోయింది. నువ్వేంటావు? శివోహం అహం సదాశివ. ఇంకెక్కడ ఉంది చెప్పండి? ఇది జ్ఞానవృత్తి చేసేటువంటి పని. అలా శుద్ధీకృత్య జ్ఞానం స్వయం నశ్యేత్ జలం కథక రేణవత్ ఇది. నెక్స్ట్ శ్లోక. ఇప్పుడు మీకు అనిపిస్తుంది, స్వామీజీ కనెక్షన్ చూడు, వెరీ బ్యూటిఫుల్ ఆత్మబోధ అంటే. స్వామీజీ సరే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా మా మనసు సంస్కరింపబడుతుంది, జ్ఞానవృత్తి కలుగుతుంది. దీనికంతా శాస్త్రం ఉంది, మీరు చెబుతూ ఉన్నారు, మేము శ్రవణం చేస్తున్నాం, మననం చేస్తున్నాం, నిధిధ్యాస చేస్తున్నాం. ఈ విధమైనటువంటి జ్ఞానం కలిగిందనుకోండి. ఈ జ్ఞానం కలిగినప్పుడు స్వామీజీ ఈ సంసారం అంతా పోతుందా? ఈ దుఃఖం, ఎందుకంటే వాడు బంధంలో నుంచి వచ్చాడు కదా, ఇంకా వాడికి అదే గొడవ. ఇప్పుడు నాకు బంధం ఉంది పోగొట్టమంటే, గురువు బంధం లేదురా, నువ్వు ముక్తుడివే నేను నిర్ణయం చేసేసాడు జ్ఞానవృత్తి ద్వారా. బంధం అనేది నీకు కల్పితం నాయన, నీకు ఉన్న వస్తువు తెలియకపోవడం వల్ల లేనిది వచ్చి తగులుకున్నది నీకు అని గురువు చెప్పేసాడు, అయిపోయింది. ఇప్పుడు వీడు దాంట్లోనే ఉన్నాడు కదా, ఇంకా స్థిరం కాలేదు కదా. అందుకని అనిపిస్తుంది, మరి గురుదేవా మరి జ్ఞానం వస్తుంది అనుకోండి, అప్పుడు సంసారం ఉంటుందా పోద్దా? శుభ్రంగా ఉంటుంది. ఇప్పుడు జ్ఞానం వచ్చిందని ఆశ్రమం పోయింది, జ్ఞానం వచ్చిన సన్యాసులకి ఆశ్రమం పోయిందే, బీపీ పోయిందే, షుగర్ పోయిందే, క్యా బాత్ హాయ్. ఇంకా ఎక్కువ ఆలోచిస్తే పెరుగుద్ది, అర్థమవుతుంది. కాబట్టి నాయన నీకు జ్ఞానం రావచ్చు, అండర్స్టాండ్. జ్ఞానంతో పాటు అన్నీ ఉంటాయి, జ్ఞానంతో పాటు అన్నీ అంటే ఏంటి గురుదేవ? జగత్తు ఉంటుంది. ఇప్పుడు కొందరు అదే జగన్మిథ్య బ్రహ్మసత్యం అంటే, బ్రహ్మ తెలుసుకోగానంటే జగత్తు ఏం కనిపించదట, గుడ్డోడు వాడ. ఇవన్నీ చిన్నప్పుడు మేము అనుకునేవాళ్ళం, చిన్నప్పుడు జ్ఞానం మనకు కలిగిన తర్వాత ఇదంతా చాప చుట్టుకుపోయినట్టుగా పోతుందేమో, అప్పుడు మనం ఎక్కడ ఉండాలా? చిన్నప్పుడు ఇవన్నీ. అందుకనే మీకు చెప్తున్నా, ఈ బాధల్లో మీరు కూడా కూరుకుపోకూడదని. అర్థమవుతుంది? కాబట్టి ఇది ఉంటుందంటే అన్నీ ఉంటాయి సార్. నీకు జ్ఞానం రావచ్చు, జ్ఞానంతో కూడా అన్నీ ఉంటాయి. ఏమేమి ఉంటాయి? జగత్తు ఉంటుంది, తర్వాత ఉద్యోగం ఉంటుంది, ఆకలి ఉంటుంది, అల్లుడు ఉంటాడు, అప్పులు ఉంటాయి. ఇవి ఎక్కడికి పోవు, నా మాట విను. టీవీలు ఉంటాయి, జ్ఞాపకాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. ఇంకేంటి మేము శ్రవణం మనం నిధి చేస్తాం.
స్వామీజీ జ్ఞానం కలిగిన తర్వాత కూడా ఇవన్నీ ఉంటే సంసారం దాని పేరు. జగత్ అంటే సంసారం, నేను చెప్పాను కదా, ఇక సంసారే ఈ జగత్. ఇదంతా అలాగే ఉంటే చూడండి ఆయన, నీకు జగత్తు ఉండడం బాధ, నిన్ను బాధ పెట్టేది దుఃఖమా జగత్తా? అన్నీ ఉంటాయి, దుఃఖాలు ఉండవు. అర్థమవుతుందే? అన్నీ ఉంటాయి, దుఃఖాలు ఉండవు. ఇది జ్ఞాన వైభవం, జ్ఞాన ఫలం ఇది. నెక్స్ట్, సంసార స్వప్నతుల్యో హి రాగద్వేషాది సంకులః స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే అసత్యవద్భవేత్. అది సంసార, ప్రపంచం, జగత్ ఉంటుంది. ఇప్పుడు ప్రపంచం ఉంటే నీకు వచ్చే నష్టం ఏంటని, అయం సంసార స్వప్నతుల్య, అది తర్వాత వస్తాను. రాగద్వేషాది సంకుల, రాగద్వేషాది సంకుల అయం సంసార స్వప్నతుల్య. అది అన్వయక్రమం. సంసార స్వప్నతుల్య హి రాగద్వేషాది సంకుల. ఇప్పుడు ప్రపంచం ఉంటే నీకేమైంది స్వామీజీ? ప్రపంచం బాధిస్తుంది కదా, వీడికి అదే రావుగా. నో, ప్రపంచం బాధించదు. ఇంకోటి పరమాత్మ బాధిస్తాడు స్వామి? అస్సలు లేదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది బాధ? ప్రపంచమే. మరి ప్రపంచం బాధించదు. అదే, ప్రపంచం బాధించదు, నీ మనసులో ఉండే ప్రపంచం బాధిస్తుంది. ప్రపంచం బాధించదు, ప్రపంచం ప్రపంచంగా నీకు బాధను కలిగించదు, నీ మనసులో ఉండే ప్రపంచం నీకు బాధను కలిగిస్తుంది. నువ్వు ఉండే ప్రపంచం వేరే, నీ మనసులో ఉండే ప్రపంచం వేరే. ఏముంది స్వామీజీ నా మనసులో? రాగద్వేషాది సంకుల. ఇవి నాకు కావాలి, అవి నాకు వద్దు. వీళ్ళు నాకు కావాలి, వాళ్ళు నాకు వద్దు. వీళ్ళు దగ్గరగా రావాలి, వాళ్ళు దూరంగా పోవాలి. వీళ్ళు దగ్గరగా వస్తే సుఖం, వాళ్ళు దూరంగా పోతే సుఖం. చూచావా రాగద్వేషాలు? ఇది సార్ ప్రపంచం, ఇది ప్రపంచం. అందువల్ల మనం అందరం కలిసి ఒకే ప్రపంచంలో ఉన్నా ఈ ప్రపంచం ఒకే విధంగా ఎవరికీ అర్థం కావడం లేదు. నాకు అర్థమయ్యే ప్రపంచం వేరే, మీకు అర్థమయ్యే ప్రపంచం వేరే. నాకు అర్థమయ్యే ప్రపంచం నా రాగద్వేషాలకు సంబంధించిన ప్రపంచం. కాబట్టి విజన్ ఆఫ్ ది వరల్డ్ ఎవరికీ లేదు, వెర్షన్ ఆఫ్ ది వరల్డ్ ఉంది. అదే తాను ఏదైతే ఊహించుకుంటున్నాడో ఆ ప్రపంచం ఉందే కానీ తనకు కనిపించేటువంటి ప్రపంచం యొక్క యథార్థ స్థితి లేదు. ఒక మంచి భక్తుడు కనుక ప్రపంచాన్ని చూస్తే ఇదంతా ఈశ్వరమయంగా కనపడుతుంది అంటాడు. దుఃఖంలో ఉండేవాడు కనుక ప్రపంచాన్ని చూస్తే ఇదంతా నాకు శ్మశానంలా కనపడుతుంది అంటాడు. ఇది శ్మశానమా లేకపోతే మంగళకరమా? వాడిలో మంగళకరమైన భావాలు ఉండే కనుక వాడికి మంగళకరంగా కనిపించింది, వీడికి దౌర్భాగ్యం నిండిపోయింది కనుక మనసులో వీడి శ్మశానానికి వచ్చేది. కనుక నాకు అర్థమయ్యే ప్రపంచం, ప్రపంచంలోనే నేను ఉండినా ఈ ప్రపంచం నాకు అర్థం కావాల్సింది నా మనసులో. అండర్స్టాండ్? ప్రపంచంలో నేనున్నా, కానీ ఈ ప్రపంచం ఎక్కడ అర్థం కావాలి? మోకాళ్ళలో కాదు, మనసులో. మనసులో ఎలా అర్థమవుతుంది? నా అనుభవాలకు అనుగుణంగానే అర్థమవుతుంది, నా భావాలకు అనుగుణంగానే అర్థమవుతుంది. నేను గతంలో ఏ విధమైనటువంటి అనుభవాలు పొంది ఉన్నానో దానికి అనుగుణంగానే అర్థమవుతుంది. ఇది అండర్స్టాండ్? రాగద్వేషాది సంకుల అయం సంసార. కాబట్టి ప్రపంచం నిన్ను బాధించదు, నీ మనసులో ఉండేటువంటి ప్రపంచమే బాధిస్తుంది. జస్ట్ అండర్స్టాండ్. అంటే నువ్వు ఎలాగైతే చూస్తావో అది నీ ప్రపంచం, నువ్వు ఎలా చూస్తావో అది నీ ప్రపంచం. అందువల్ల ఎవరి లోకం వాళ్ళది అంటుంటారు, చూసారా? ఏం చేస్తాం సార్, ఎవరి లోకం వాళ్ళది. చూడు ఎంత చిన్న చిన్న మాటలో చూడు. సంప్రదాయంలో మనందరిలో ఉంది జ్ఞానం, ఎవరి లోకం వాళ్ళది. నిజమే, అందరం కలిసి ఒకే లోకంలో ఉన్నాం, కానీ ఎవరి లోకం వాళ్ళది. ఎందుకని వాడు చూసేటువంటి పద్ధతి వేరే, వాడు అర్థం చేసుకునే ప్రపంచం వేరే. తన అనుభవాలు ఎట్లాగైతే గతంలో ఉన్నాయో గత అనుభవాలను అర్థం చేసుకుంటూ వాటిని మిళితం చేసుకుంటూ ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ పోతాడు గనక రాగద్వేషాది సంకుల అయం సంసార స్వప్నతుల్య. ఇది కల లాంటిది సార్. ఎవరి ప్రపంచం వాళ్ళదే, ఎవరి కళ వాళ్ళదే.
నీ కళను సృష్టించుకునేది నువ్వే, నా కళను సృష్టించుకునేది నేనే. నా ఆలోచనలకు అనుగుణంగా నా కళ, నీ ఆలోచనలకు అనుగుణంగా నీ కళ. నువ్వు ఏదైతే అవలోకిస్తావో అది నీ కళ, నువ్వు ఏదైతే అర్థం చేసుకుంటావో అది నీ ప్రపంచం. నీ కళ నిన్ను బాధిస్తుంది అంతే, నీ ప్రపంచమే నిన్ను బాధిస్తుంది. కానీ ఏకభావ అవగాహన వృత్తి వచ్చేసిన తర్వాత, గురువు దగ్గర నువ్వు శ్రవణమన నిధిధ్యాసల ద్వారా మనసు సంస్కరింపబడిన తర్వాత, జ్ఞానవృత్తి నీలో కలిగిన తర్వాత, నేను బ్రహ్మము అని నీకు ఎట్లాగైతే అర్థమైందో, బ్రహ్మైవ జీవ సకలం జగచ్చ. మర్చిపోబాకండి. వేదాంత సిద్ధాంత నిరుక్తి ఏషా బ్రహ్మైవ జీవ సకలం జగచ్చ. బ్రహ్మమే జీవుడు, జీవుడే బ్రహ్మము అని నువ్వు తెలుసుకున్న తర్వాత ఈ జగత్ ఎక్కడి నుంచి వచ్చింది? జగత్ బ్రహ్మము కన్నా అన్యంగా లేదు, భిన్నంగా లేదు. కాబట్టి ఇదం సర్వం బ్రహ్మైవ, సర్వం విష్ణుమయం జగత్, సర్వం ఖలు ఇదం బ్రహ్మ, ఇదం జగత్ సర్వం బ్రహ్మ ఏవ. అయిపోయిందే. కాబట్టి ఏకభావ అవగాహన వృత్తి, అఖండాకార వృత్తి, అఖండ బ్రహ్మాకార వృత్తి, జ్ఞాన వృత్తి నీకు ఏర్పడిన తర్వాత నేను బ్రహ్మమేనని తెలుసుకోవడం కాదు, నేహ నానాస్తికించన, బ్రహ్మము కన్నా రెండవ వస్తువు వేరుగా లేదు అనేది కూడా నీకు కలుగుతూ ఉంది ఏకభావ అవగాహన వృత్తిలో. ఇది కలిగిన తర్వాత జగత్ ఎక్కడుంది? నీకు బ్రహ్మంగానే కనపడతా ఉంది. రాగద్వేషాలతో ఇప్పుడు జగత్తును చూడవు, రాగద్వేషాలతో చూడవు కనుక ఉన్నది ఉన్నట్లుగా చూస్తావు, ఉన్నది ఉన్నట్టుగా చూస్తావు కనుక జగత్తు కూడా నీకు బ్రహ్మంగానే గోచరిస్తుంది. కాబట్టి అది బాధ లేదు. కానీ రాగద్వేషాలతో చూస్తే మాత్రం సంసార స్వప్నతుల్యో హి రాగద్వేషాది సంకుల, ప్రపంచం అపార్థమైపోతుంది రాగద్వేషాల వల్ల. రాగద్వేషాలు ఉండే వ్యక్తి సుఖపడే ప్రశ్నే లేదు. మీకు అనేక సార్లు చెప్పాను, భగవద్గీతలో ప్రతి అధ్యాయంలో సెంట్రల్ థీమ్ అది రాగద్వేషాలు. 18 అధ్యాయాల్లో భగవంతుడు ఇక్కడ వదిలిపెట్టాడనడానికి లేదు. రాగద్వేషాలు ఉండాలే కానీ భగవంతుడిని సంశయిస్తాడు, శాస్త్రాన్ని సంశయిస్తాడు, ప్రమేయగత సంశయం, ప్రమాణగత సంశయం, గురువుని సంశయిస్తాడు. ఏదైనా చేస్తారంతే. వాటన్నిటికీ ప్రధానంగా ఏంటని చూస్తే రాగద్వేషాలే ఉంటాయి. ఈ రాగద్వేషాలు ఎప్పుడైతే దాటుతాయో, ఎందుకంటే రాగద్వేషాలతో తెలిసే ప్రపంచం సత్యం కాదు. ఎందుకని? ఏ కళ అయితే నువ్వు కంటున్నావో అది సత్యం కాదు సార్. స్వప్న తుల్య, అది స్వప్నం అనడం లేదు. బాగా అర్థం చేసుకోండి, ఆచార్యుల వారు మాట్లాడి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. స్వప్నం అనడం లేదు, స్వప్న తుల్య అంటే స్వప్న సదృశం, స్వప్నం లాంటిది. ఎందుకని? స్వప్నం నీకే తెలుస్తూ ఉంది. ఎంతవరకు? స్వప్నం ఉన్నంతవరకే. స్వప్నం సత్యమా? కాదు. ఇది అంతే. రాగద్వేషాలతో తెలిసేటువంటి ప్రపంచం సత్యం కాదు. ఎందుకని? నీ స్వప్నం కూడా రాగద్వేషాలతోనే నీకు తెలిసింది సార్. నీ కళ్ళలో కనిపించేటువంటివన్నీ కూడాను నీకు ఇష్టమైనవి, కష్టమైనవి ఇవే. నీ మనసును పెనవేసుకొని ఉన్నవి ఏవో అవే నీకు కల్పించాయి. క్లియర్? కాబట్టి రాగద్వేషాది సంకుల అయం సంసార స్వప్నతుల్య. కాబట్టి ఇప్పుడు చెప్పండి, కళ ఏం బాధిస్తుంది? అర్థమైంది. కళ ఎంత బాధిస్తుందో ప్రపంచం కూడా అంతే బాధిస్తుంది. స్వామీజీ, కళ ఉన్నంత వరకు బాధిస్తుంది కదా? ఎగ్జాక్ట్లీ. కళ ఎంతవరకు ఉంటుంది? మేలుకున్నంత వరకే. అంతేనా? మేలుకున్నంత వరకే ఉంటుంది. సంసారం ఎంతవరకు ఉంటుంది? ఈ జగత్ ఎంతవరకు ఉంటుంది? జ్ఞానం కలిగేంత వరకే ఉంటుంది. ఇక్కడ కూడా మేల్కోవడమే, జ్ఞాన జాగరణ, జ్ఞానంలో మేల్కోవడం. అందువల్ల స్వకాలే సత్యవద్భాతి. నెక్స్ట్ థర్డ్ లైన్, అయం సంసార రాగద్వేషాది సంకుల అయం సంసార స్వప్నతుల్య. అవును కదా? స్వకాలే స్వప్నకాలే స్వప్నకాలే సత్యవద్భాతి. స్వప్నం కనేటప్పుడు అది సత్యంగానే తెలుస్తూ ఉంది స్వప్నం. ఇప్పుడు మీరు ఏదో ఒక సన్యాసి అయినట్టుగా ఆశ్రమం పెట్టుకొని ఉన్నట్టుగా కళ వచ్చింది అనుకోండి, అది సత్యం? అదే మీరు ఒప్పుకుంటారు అసలు? మళ్ళీ వస్తారా? సన్యాసం ఇస్తామంటే ఇక్కడికి. అది సత్యం కాదని మీకు తెలుసు, కానీ కలగనంతవరకు సత్యం.
స్వకాలే, చూడండి తమాషా, స్వకాలే అంటే స్వప్నకాలే, స్వకాలే సత్యవత్ భాతి, సత్యవత్, అప్పుడు కూడా సత్యం కాదు అది, సత్యవత్ సత్యం లాగా కనిపిస్తుంది కళ, నిజమేనేమో అని అనిపిస్తుంది. ప్రబోధే, ప్రబోధే సతి, అండర్స్టాండ్, ప్రబోధే ఎక్కడ, స్వాత్మని ప్రబోధే సతి, నీ ఆత్మలో జ్ఞానవృత్తి ద్వారా నేనే బ్రహ్మమనేటువంటి జ్ఞానవృత్తిలో నువ్వు మేలుకున్నప్పుడు, స్వాత్మని ప్రబోధే సతి, ఎప్పుడైతే మేలుకుంటావో సంసార అసత్యవద్భవే. ఫినిష్. నిద్ర నుంచి మేలుకున్నంత వరకు స్వకాలే సత్యవద్భాతి, ఏది కళ, కలగంటున్నంత వరకు సత్యంగా ఉంటుంది, మేలుకోగానే అసత్యం అని తెలిసిపోద్ది. కళ సత్యం కాదని తెలిసిపోద్ది, అసత్యం అది వేరే విషయం, సత్యం కాదని తెలిసిపోద్ది. అట్లాగే అయం సంసార రాగద్వేషాది సంకుల, అయం సంసార స్వప్నతుల్య, ఇది స్వప్నం లాంటిదే. ఇది ప్రబోధే, ఆత్మ విషయంలో స్వాత్మని ప్రబోధే సతి, స్వాత్మని ప్రబోధే సతి, ప్రబోధ సమయే స్వాత్మానం ఏవ అద్వయం. ఎక్కడిది? దర్శనామృత స్తోత్రం చూచారా? అది స్వాత్మని ప్రబోధే సతి. ఎప్పుడైతే నీ ఆత్మలో నువ్వు మేలుకుంటావో, నీ ప్రపంచంలో, నీ మనసు అనేటువంటి ప్రపంచంలో రాగద్వేషాలనేటి కళ్ళజోడు ద్వారా కనుక చూడడానికి ప్రయత్నం చేశావంటే రంగురంగుల ప్రపంచం ఇదే. ఒక్కసారి దాని నుండి విడిపడి ఆత్మని, స్వాత్మని ప్రబోధే సతి ఎప్పుడైతే అక్కడ నువ్వు మేలుకోవడం జరుగుతుందో, సంసార అసత్యవద్భవేత్ మిథ్యా భవేత్ ఇది, అది సత్యం కాదు, అది మిథ్య అని నీకు శుభ్రంగా అర్థమైపోతుంది. క్లియర్? కాబట్టి అయ్యా నా జ్ఞానం వస్తే ఈ సంసారం ఏమవుతుంది, ఈ ప్రపంచం ఏమవుతుంది? ఉంటుంది సార్, నీకు బాధ లేదు, ఎందుకని నీకు జ్ఞానవృత్తి కలిగింది గనక. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం. అందరూ బ్రతికే ఇలా ఒక్కటే, ఎవరికి వారి కల ఒక్కటే. ఈరోజు రాయడం లేదు, సరేనా? అందరూ బ్రతికే ఇలా ఒక్కటే, ఎవరికి వారి కల ఒక్కటే, ఏ కల అయినా ఇలలోనే, ఏ కల అయినా ఇలలోనే, కల బొమ్మలు కదిలేది తెరపైనే, ఏ కల అయినా ఇలలోనే, కల బొమ్మలు కదిలేది తెరపైనే, మేలుకొన్నచో కరుగును కలలు, మేలుకున్నచో కరుగును కలలు, తెరను చూచితే తొలగును బొమ్మలు. ఎంత క్లియర్, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్, అమేజింగ్. మేలుకున్నచో కరుగును కలలు, తెరను చూచితే తొలగును బొమ్మలు. అందరూ బ్రతికే ఇలా ఒక్కటే, ఎవరికి వారి కల ఒక్కటే. రామజోగి చిట్కాలు ఎప్పుడు రాసింది? శాస్త్రం, శాస్త్రం. అందువల్ల అరే దీనికి అది సరిపోయింది, దానికి సరిపోయింది కాదు, అది ఉన్నదే 3 మూల 9, 9 రోజుల 18. ఎప్పుడు చెప్పినా ఎక్కడ చెప్పినా అంతే, ఎక్కడ రాసినా అంతే, ఎక్కడ మాట్లాడినా అంతే. విషయం బుద్ధికి పట్టాలి, కానీ జ్ఞానం బుద్ధికి చక్కగా శాస్త్రజ్ఞానం పట్టిన తర్వాత, ఇప్పుడు బాగా చక్కగా గ్రామర్ వచ్చిన వాడు గ్రామర్ తప్పి మాట్లాడగలేము. సంస్కృతంలో చక్కగా గ్రామర్ వచ్చు అనుకోండి, వాడు వ్యాకరణ దోషాలతో మాట్లాడలేడు. ఇంగ్లీష్లో బాగా చక్కగా గ్రామర్ వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు తప్పు మాట్లాడనే లేరు. కనుక
శాస్త్రం అర్థమైతే అంతా ఒకే విధంగా ఉంటుంది కనుక ప్లీజ్ అండర్స్టాండ్. రాగద్వేషాది సంకుల అయం సంసార స్వప్నతుల్య స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే అసత్యవద్భవేత్. సరే, ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, స్వామీజీ సరే ఈ అసత్యమైనటువంటి ప్రపంచం ఎంతకాలం ఉంటుంది అని కొందరు. ఇది సరే, ఇది సంసారం, ఇదంతా ఈ బాధించే సంసారం స్వామీజీ ఎంతవరకు ఉంటుంది? నెక్స్ట్ శ్లోక. తావత్ సత్యం జగద్భాతి శుక్తికా రజతం యథా. శుక్తికా రజతం యథా యావన్న జ్ఞాయతే బ్రహ్మ సర్వాధిష్టానమద్వయం. బ్యూటిఫుల్. ఈ రాగద్వేషాల ప్రపంచం ఎంతవరకు ఉంటుంది స్వామీజీ? ఎందుకంటే ఆయన ఎవడు అడుగుతాడంటే వాడికి ఉంటాయి, వాడికి తెలుసు. పైకి నాకేమి లేదండి రాగద్వేషాలు, నాకు అందరూ ఒకటేనండి. ఇప్పుడు అందరూ అదే కదా మాట్లాడేది. వాళ్ళు సుఖంగా ఉండాలని కాదు, వాళ్ళ వల్ల నేను సుఖంగా ఉంటానని తెలుసు. కాబట్టి ఎంత జ్ఞానం విన్నా రాగద్వేషాల పక్షికి వాడికి తెలుసు. ఆయన ఏదో చెప్తా ఉన్నాడు, లాజికల్గా ఉంది, సహేతుకంగా ఉంది, సలక్షణంగా ఉంది, సశాస్త్రీయంగా ఉంది, చక్కగా తెలుస్తాం, కానీ లోపలేదో లాగుతుంది. ఎందుకని? వాడి గురించి వాడికి తెలిసి వచ్చిన బాధ అది. వాడిని గురించి కనుక వాడికి తెలియకపోతే హాయ్, తనని గురించి తాను తెలియదు అనుకోండి, వాడు నిద్రపోతుంటాడు చూడు హాయిగా. పక్కనోడికి ప్రాబ్లం, వాడు గురువు పెడతాడు కనుక వాడికి ఏం ప్రాబ్లం లేదు. వాడికి తెలియదు చూడు, వాడు స్వప్నం కనేది. కలలు కనేటప్పుడు ఇంకా వాడికి ఎన్ని రకాలైన బాధలు ఉంటాయి, అన్ని బాధలు ఉంటాయి. అందుకని వీడు అయ్యా నాకు రాగద్వేషాలను ఇది ఎప్పుడు పోవద్దనే వాడికి అభిప్రాయం ఉంటుంది కనుక స్వామీజీ ఈ లోకం ఎంతవరకు ఉంటుంది అని అడుగుతాడు గురువుని. ఆచార్యుల వారికి ఇవన్నీ తెలుసు. అందుకని వాడిని దృష్టిలో పెట్టుకొని ఇది ఎంతవరకు ఉంటుంది ఈ సంసారం, రాగద్వేష సంకుల అయం సంసార ఎంతవరకు ఉంటుంది అంటాడేమో. నాయన విను. తావత్ సత్యం జగద్భాతి శుక్తికా రజతం యథా యథా యావత్ న జ్ఞాయతే బ్రహ్మ సర్వాధిష్టానం అద్వయం. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఇక్కడ ఇంకోటి కూడా తమాషా చెప్తాను, ముందు అసలు అర్థం చేసుకో. 3వ లైన్లో యావత్ న జ్ఞాయతే బ్రహ్మ సర్వాధిష్టానం అద్వయం. యావత్ ఎంతవరకైతే, సర్వాధిష్టానం వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. సర్వమునకు, సర్వస్య అధిష్టానం, సర్వాధిష్టానం సర్వానికి ఆధారమైనటువంటిది. అద్వయం రెండు కానిది. సర్వాధిష్టానం అద్వయం బ్రహ్మ, అది అన్వయ క్రమం. సర్వాధిష్టానం అద్వయం బ్రహ్మ. కాబట్టి సర్వానికి ఆధారమైనటువంటిది, అధిష్టానమైనటువంటిది, రెండు లేనిది, ఏకమైనటువంటిది, అఖండమైనటువంటిది, అనంతమైనటువంటిది అటువంటి బ్రహ్మస్వరూపము యావత్ ఎంతవరకైతే జ్ఞాయతే నా జ్ఞాయతే ఎంతవరకైతే తెలియదో. పో ఉన్నది బ్రహ్మం ఒక్కటే, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. అద్వితీయం అది అద్వయం, ఏకం ఏవా. కాబట్టి ఏది కనిపించినా దానికి బ్రహ్మమే ఆధారం, సర్వాధిష్టానం అది బ్రహ్మం కదూ. కనుక సర్వాధిష్టానం అద్వయం బ్రహ్మ యావత్ న జ్ఞాయతే ఎంతవరకైతే మనకు తెలియదో, ఎంతవరకైతే అర్థం కాదో. గురు జ్ఞానం అందకపోవడం వల్ల కావచ్చు, గురుబోధ లభ్యం కావడం వల్ల కావచ్చు, గురుబోధ లభ్యమైనా కూడా దురదృష్టాలు వెంటాడడం వల్ల కావచ్చు. అది అర్థం కాకుండా పోతే మాత్రం నా జ్ఞాయతే, జ్ఞాయతే నా జ్ఞానం, జ్ఞాయతే నా యావత్ ఎంతవరకైతే భగవద్గీత ఎంతవరకైతే సర్వస్య అధిష్టానం అన్నిటికీ ఆధారమైనటువంటి, రెండు కానిటువంటి, ఏకమైనటువంటి బ్రహ్మస్వరూపం జ్ఞాయతే నా ఎంతవరకైతే తెలియబడదో, తావత్ ఫస్ట్ లైన్ అంతవరకు జగత్ సత్యం భాతి. చూడ అన్వయక్రమం ఎంత అందంగా ఉంది. మీరు పుస్తకం చూసుకోకపోతే అర్థమే కాదు. నేను చెప్పేటప్పుడు వినాలా, శ్లోకానికి వచ్చానంటే అన్వయక్రమం చూసుకోవాలి. తావత్ జగత్ సత్యం భాతి, అది
తావత్ సత్యం జగద్భాతి, తావత్ జగత్ సత్యం భాతి. కాబట్టి బ్రహ్మము నీకు తెలియనంత వరకు ఈ ప్రపంచం సత్యంగానే కనిపిస్తుంది నాయన. ఎంతవరకు ఉంటుంది గురుదేవా ఈ ప్రపంచం? బ్రహ్మము నీకు తెలియనంత వరకు నీకు తెలిసేది ప్రపంచమే. జ్ఞాన దృష్టి నీకు రానంత వరకు నీకు కనిపించేది రాగద్వేషాలతో కూడినటువంటి ప్రపంచమే. అది ప్రపంచం కాదు, నీ ప్రపంచం. అది వాస్తవంగా పరమేశ్వరుని సృష్టిలో ఉండేది ప్రపంచమే అయితే అది బ్రహ్మస్వరూపమే. అది బ్రహ్మస్వరూపమే. ఎందుకని? సదైవ కార్యం సకలం సదైవ. దాని నుండి పుట్టిందే గనక, మట్టి నుండి పుట్టినటువంటి కుండ ఎట్లాగైతే మట్టి కన్నా వేరుగా లేదో, పరమేశ్వరు నుంచి ఉత్పన్నమైనటువంటి ఈ జగత్తు ఆయన కన్నా వేరుగా ఉండేది లేదు కనుక ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్, ఈ జగత్తంతా కూడా పరివ్యాప్తమైనటువంటిది, ఈశ్వరుడు తప్ప రెండో వస్తువు లేదు కనుక ఎక్కడ ఎవరిని చూసినా నీకు పరమేశ్వరుడే గోచరిస్తాడు. కానీ ఆ న జ్ఞాయతే తద్బ్రహ్మ న జ్ఞాయతే, జ్ఞాయతే నా, అది తెలియనంత వరకు మాత్రం తావత్ జగత్ సత్యం భాతి, ఈ ప్రపంచమే నీకు సత్యంగా కనపడుతుంది. ఎట్లా అనేది చెప్పాడు అనుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ కదా, శక్తిగా రచితం యథా కథం, అది చెప్తాను తర్వాత. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, స్వామీజీ బ్రహ్మం తెలియనంత మాత్రాన, చూడు తమాష శాస్త్రం, బ్రహ్మం తెలియనంత మాత్రాన బ్రహ్మం తెలియదు, దట్స్ ఆల్. జగత్ ఎందుకు తెలియాలి? దీనికి దాని కనెక్షన్ ఏంటి? యాపిల్ పండు తెలియదు, యాపిల్ తెలియనంత మాత్రాన అరటి పండు తెలియాల్సిన కర్మ ఏంటి? యాపిల్ అరటిగా ఎందుకు తెలిసింది? తాతాచార్యులకి పీర్ల పండగకి ఎక్కడ సంబంధం? కనెక్షన్ అది. తాతాచార్యులు వేరే, పీర్ల పండగ వేరే. గోకులాష్టమికి గులాం ఖాదర్కి ఎక్కడ సార్ కనెక్షన్? అది తమాషా కనెక్షన్ ఇది. బ్రహ్మం తెలియనంత మాత్రాన బ్రహ్మం తెలియదు, దట్స్ ఆల్. ఈ జగత్తు ఎందుకు తెలియాలి? సంసారపూరితమైన కనిపించినటువంటి జగత్తు ఎందుకు తెలియాలి? వండర్ఫుల్. సర్వాధిష్టానం, సర్వాధిష్టానం సార్. సర్వాధిష్టానం అంటే సర్వస్య అధిష్టానం. మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి మీరు. ఏది? సంసార స్వప్నతుల్యో హి రాగద్వేషాది సంకుల స్వకాలే సత్యవద్భాతి ప్రబోధి అసత్యవద్ భవేత్. పోవాలి అక్కడికి. ఎందుకో తెలుసా? స్వప్నస్య అధిష్టానం ఆత్మ. క్లియర్? నీ కలక నువ్వే కదా కారణం. అదే కదా ఇంతకుముందు నేను చెప్పింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని చెప్పాను. స్వప్నస్య అధిష్టానం ఆత్మ, సర్వస్య అధిష్టానం బ్రహ్మ. అది సర్వాధిష్టానం. సర్వస్య అంటే మీకు ఇదే పని, పడిందే పాడవని. సర్వం అంటే రెడీగా ఉంటారు ఇక్కడి నుంచి. విదితం అవిదితం జ్ఞాతం అజ్ఞాతం కాదు సార్. సర్వంలో సర్వస్య అధిష్టానం. సర్వస్య ఏంటో తెలుసా? ప్రపంచంలో త్రిపుటి. అదే కదా సర్వం. నీకు తెలిసేం తెలియపోయినా అది వేరే విషయం. ప్రతిదానికి కేనోపనిషత్తుని తేగూడదు. విదితం అవిదితం జ్ఞాతం అజ్ఞాతం. ఈ కాంటెక్స్ట్లో ఎట్లా తెలుసా? సర్వస్య అధిష్టానం. ఏంటి సర్వస్య అధిష్టానం తెలుసా? ఈ ప్రపంచంలో నీకు ఏది తెలియబడ్డా, నువ్వు విదితం అవిదితం అనుకున్నా, తెలిసినవి తెలియనివి. తెలిసిన వాటిలో తెలియని వాటిలో మూడు ఉన్నాయి: జ్ఞాతృ, జ్ఞాన, జ్ఞేయ. జ్ఞేయ తెలియబడేది, జ్ఞాతృ జ్ఞాత తెలుసుకునేటువంటి వాడు, జ్ఞానం దానివల్ల కలిగేటువంటి జ్ఞానం. ఈ మూడు ఉండాలా లేదా? చెప్పు, ఉండాలా లేదా? సో ఇప్పుడు నువ్వు ఏం తెలుసుకున్నా జ్ఞాత అన్నావు అనుకో, నేనునే అహం. జ్ఞాతకు అధిష్టానం ఏంటని లోపలికి పోయినావు అనుకో, ఎవరు? అహం. నీకు అర్థం కానంతవరకు నేను మనసు, నేను దేహము, నేను ఇంద్రియాలు, నేను బుద్ధి, నేను ప్రాణం అని మాట్లాడచ్చు. కానీ అహం యొక్క స్వరూపం ఏంటి? ఆత్మ కదా. జ్ఞాతస్య అధిష్టానం ఆత్మ, జ్ఞేయస్య అధిష్టానం ఆత్మ, జ్ఞానస్య అధిష్టానం ఆత్మ. ఇప్పుడు కళలోకి వచ్చావు అనుకోండి, కళలో చూచేవాడు ఎవడు? చెప్పండి, పర్వాలేదు, కొట్టంలే. ఇప్పుడు
కాదు. కళలో చూచేవాడు ఎవరు సార్? మీ కళ్ళలో మీరేనా? చూడబడేది, చూడడం అనే జ్ఞానం, ఆ మూడిటికి అధిష్టానం ఎవరు? అది జ్ఞేయస్సు అధిష్టానం, జ్ఞానస్య అధిష్టానం, జ్ఞాతస్య అధిష్టానం త్వమేవా, నువ్వే కదా. కళలో చూచేవాడివి నువ్వే, చూడబడేది నువ్వే. ఆ చూడడం అనేటువంటి క్రియ ఏదైతే ఉందో అది కూడా నువ్వే. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రిలేషన్షిప్ ఎట్లుంది అక్కడ? నువ్వే కదా, నీకన్నా వేరుగా ఎవరున్నారు కల్లో? కనుక నీ కలలో స్వప్నస్య సర్వాధిష్టానం ఆత్మైవ, అంతేనా? ఇది జగత్తు కనుక సార్, ఇక్కడ జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ భేదాలు ఏవైతే ఉన్నాయో, నువ్వు ఎట్లాగైతే ఆత్మవై త్వమేవ ఆత్మైవ అద్వయ రూపేణ అధిష్టానం ఎక్కడ? స్వప్నస్య. అట్లాగే ఇక్కడ సర్వాధిష్టానం, ఈ ప్రపంచానికి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ గనక సర్వాధిష్టానం బ్రహ్మ. సర్వాధిష్టానం బ్రహ్మ. జ్ఞాతృ జ్ఞేయ జ్ఞాన భేదాలు త్రిపుటి, ఆ మూడిటికి ఆధారమైనటువంటిది బ్రహ్మ. కనుక సర్వాధిష్టానం, స్వప్నస్య అధిష్టానం త్వమేవ. నీ స్వప్నానికి నువ్వే కనుక స్వప్నస్య అధిష్టానం సర్వాధిష్టానం ఆత్మ. సరేనా? ఈ సృష్టికి ఎవరండి? సర్వాధిష్టానం బ్రహ్మ. చూచావా ఇప్పుడు కనెక్షన్? అందువల్ల ఇద్దరూ సర్వాధిష్టానంగా ఉండారు గనకనే అది ఇటుగా ఇది అటుగా మిస్ అయ్యే అవకాశం ఉంది జ్ఞానం లేనప్పుడు. కనుక యావత్ బ్రహ్మ సర్వాధిష్టానం అద్వయం బ్రహ్మ యావత్ జ్ఞాయతేనా తావత్ జగత్ సత్యం భాతి. కథం, ఎట్లాగయ్యా? అర్థం కావడం లేదు స్వామీజీ. ఇంకా శుక్తికా రజతం యథా యథా, ఏ విధంగా అయితే శుక్తికా రజతం ముత్యపు చిప్పలో వెండిలాగా. రజతం, రజతం అంటే వెండి, శుక్తిక అంటే ముత్యపు చిప్ప. ముత్యపు చిప్పలో వెండి సార్. కథం శుక్తికా రజతం యథా అంటే ఒకటి కనపడినప్పుడు రెండోది కనపడ్డాం నాయన. ఒక అర్థమవుతుంది. ఇప్పుడు ముత్యపు చిప్పను చూసామనుకోండి సముద్ర తీరంలో, సూర్యరశ్మి పడుతుంది కనుక సూర్యుని యొక్క వెలుగులో ముత్యపు చిప్ప వెండిలాగా ప్రకాశిస్తూ ఉంటుంది దగ్గరని. ఎవడైనా సడన్గా అది ముత్యపు చిప్ప తెలియని వాడు కనుక అయితే దాన్ని చూడగానే ఇంకేముందని ఇటు ఇటు చూస్తాడు, దాని దగ్గర చూసేది. ఎందుకంటే ఎవరు లేకపోతే మనం ఎత్తుకొని పోతామని. అది వాడు వెండి అనే అభిప్రాయపడతాడు, దానికి ఏమి రాదని వాడు తెలియదు. ఎందుకని వాడు దాన్ని అట్లా అనుకుంటున్నాడంటే యావత్ శుక్తికా తమర్చుడు జ్ఞాయతేనా, యావత్ శుక్తికా జ్ఞాయతేనా తావత్ రజతం సత్యం భాతి. క్లియర్? ఎనీ డౌట్? ముత్యపు చిప్ప తెలియనంత వరకు వాడికి అందులో వెండున్నట్లే కనపడతా ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి పోనీ. కాబట్టి పోనీ ముత్యపు చిప్ప తెలియనంత వరకు వాడికి వెండి కనపడుతూ ఉంటుంది. అట్లాగే బ్రహ్మం సర్వాధిష్టానం అద్వయం బ్రహ్మ జ్ఞాయతేనా, బ్రహ్మం ఎంతవరకైతే తెలియబడడో అంతవరకు తావత్ జగత్ సత్యం భాతి కదా. క్లియరా? అయితే ఒక మాట చెప్పండి ఇక్కడ. స్వామీజీ బాగానే ఉంది, మీరు చెప్పింది మాకు చక్కగా అర్థమవుతా ఉంది. అంటే ఆ ఉన్న వస్తువు తెలియడం లేదు, రెండో వస్తువు తెలుస్తూ ఉంది. బ్రహ్మం తెలియడం లేదు కనుక సత్యంగా స్వప్నం, కనుక నా స్వరూపం తెలియడం లేదు కనుక కళ సత్యంగా కనపడతా ఉంది. స్వకాలే స్వప్నకాలే సత్యవద్భావతి. ఎందుకని నేను తెలియకపోవడం వల్ల, నేను తెలియకపోవడం వల్ల నా కళ సత్యంగా ఉంది. బ్రహ్మం తెలియకపోవడం వల్ల జగత్తు సత్యంగా ఉంది. ఎట్లాగూ కథం శుక్తిక రజతం యథా యథా శుక్తిక రజతం. కాబట్టి ముత్యపు చిప్పలో వెండి ఎట్లాగైతే ఉందో అట్లా. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి. రజ్జు సర్పం కదా, రజ్జు సర్పం. అది ఎందుకు అనలేదు ఆచార్యులు? అదే ఎందుకంటే ఇది మీకు చెప్పాను లేదా నాకు జ్ఞాపకం లేదు, కానీ రజ్జు సర్పం ప్లీజ్
శుక్తిక రజతం. ముత్యపు చిప్పలో వెండి, త్రాడులో పాము కదా. రెండు ఒకే విధంగా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? కానీ ఈ రెండిట్లో డిఫరెన్స్ తమాషాగా ఉంది. డిఫరెన్స్ చక్కటి అందమైనటువంటి డిఫరెన్స్. ఇప్పుడు మనకి జగత్తు మీద ప్రేమ ఉందా లేదా? జగత్ సత్యం భాతి అనేవాడికి ప్రేమ ఉందా లేదా జగత్తు మీద? ఇప్పుడు ఎగ్జిబిషన్ పెడితే పోడా చూడడానికే పోతాడా లేదా? కొత్త కొత్త వస్తువులు వస్తే కొనుక్కుంటాడా లేదా? మన ఇంట్లో కావాల్సినటువంటి బంధువులు వచ్చినప్పుడు ఎగిరి పడతాడా లేదా? మంచం మీద నుంచి ఎగిరి దిగుతాడా లేదా? కదా. ప్రవృత్తి. శుక్తిక రజతం ప్రవృత్తి. రజతం అది వెండనగానే వాడికి రాగం. దాని మీద శుక్తిక రజతంలో రాగం. రజు సర్పవత్ అది ప్రవృత్తి, ఇది నివృత్తి. అది ప్రవృత్తి, రెండు ఒకటే. అది ప్రవృత్తి, ఇది నివృత్తి. అది రాగం, ఇది ద్వేషం. క్లియర్? మనమైతే రజు సర్పవతు, మనకి ఏదైనా ఒకటే. ఆచార్యుల వారి కలం అది. అందువల్ల రజు సర్పవత్ అందా, శుక్తిగా రజతం ఏదా. కాబట్టి వెండి అన్నప్పుడు అది నాకు కావాలనుకుంటున్నాడు చూచారా, అది రాగం. పాము వచ్చింది అనుకోండి, పాము నువ్వు నాకు కావాలి, మనం వెళ్ళే దాన్ని చూస్తానే వీడు 10 అడుగులు వేసుకుంటాడు. నివృత్తి. నివృత్తి రెండు మళ్ళీ ఒకటే. ఒకటి ఉన్న విషయం అర్థం కాకపోవడం, రెండు లేనిది కలగడం. కాబట్టి దీంట్లో ఒకరికి ప్రవృత్తి, ఒకరికి నివృత్తి. విషయం ఒకటే. ఇప్పుడు ఇంతెందుకు ఒకరిదెందుకు, మీదే నాది పెట్టుకోండి సరిపోదు. ఇప్పుడు మీదేది నాది. మీకు నాకు ఒక సమన్వయ దృక్పథం లేకపోతే ఇక్కడ కూర్చొని ఎందుకు వింటాము? ఇద్దరికి కావాల్సిన సబ్జెక్ట్ కదా. మీరు ఎక్కడున్నారు? సంసారం. నేను ఎక్కడున్నాను? సన్యాసం. అది ప్రవృత్తి, ఇది నివృత్తి. ఏం కావాలి ప్రవృత్తి ద్వారా? మీకు సుఖం. నివృత్తి ద్వారా నాకేం కావాలి? సుఖం. ఇంతలో ప్రవృత్తిలో ఉందే సుఖం, నివృత్తిలో ఉందే, రెండిట్లో లేదు. సర్వాధిష్టానం బ్రహ్మ, అద్వయం బ్రహ్మ జ్ఞాయతే. ఎప్పుడైతే తెలిసి వస్తుందో అప్పుడే కానీ రాగద్వేషాలు ప్రవృత్తి నివృత్తులతో ఏర్పడేది కాదు. అసలు వస్తువు ఏంటి, మనకు కావాల్సింది ఏంటి అనే దాని మీదనే ఆధారపడుతుంది. కాబట్టి శుక్తిగా రజతం యథా. క్లియర్? ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక నెక్స్ట్ కనెక్షన్, ఇక్కడ సందేహం వస్తుంది మళ్ళీ. సంది చెప్పోయా మీరు తైత్రేయం చెప్పినప్పుడు చెప్పాను, ఏమైంది? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పినట్టు జ్ఞాపకమే. జ్ఞాపకం పోన్లే నాయన ఉద్ధరించాం, పోనీ అదన్నా జ్ఞాపకం పెట్టుకున్నాం. ఇప్పుడు ఏమైంది? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నాను. మరి బ్రహ్మ జ్ఞానస్వరూపం కదా? కాదన్నది ఎవరు? అదే మీరు ప్రజ్ఞానం బ్రహ్మ అనే ఒక మహావాక్యం కూడా చెప్పినట్టుగా నాకు జ్ఞాపకం. ఇంకా ఉద్ధరించావు. నిజమే. ఏమైంది ఇప్పుడు? ఏమైంది ఇప్పుడు? ఆ బ్రహ్మమే కదా తెలిస్తే మనకి ఈ జగత్తు ఉండదనేది మీరు, ఈ జగత్తు బాధించలేదు. అవును. యావత్ సర్వాధిష్టానం అద్వయం బ్రహ్మ జ్ఞాయతేనా తావత్ జగత్ సత్యం భాతి. అదే కదా నేను చెప్పింది. అవును. మరి శుక్తికాయ రజతమే కదా అన్నారు కదా, ముత్యపు చెప్పులో వెండని. స్వామీజీ బ్రహ్మం జ్ఞానం కదా. ఎన్నిసార్లు అడుగుతావా నన్ను? నువ్వు ఊరికి అడుగుతుంటే నేను మర్చిపోతాను. కాదయ్యా, ఊరికి అడుగుతావు ఎందుకు? చెప్పాను కదా జ్ఞానం అని. మరి జ్ఞానం అయినప్పుడు డౌట్ ఏంటంటే పూర్వపక్షి ఇదంతా జడత్వం ప్రాప్తం బ్రహ్మణ, జడత్వం ప్రాప్తం బ్రహ్మణ. వాడు చెప్పేదంటే ఇప్పుడు ముత్యపు చెప్పేవారు సర్వాధిష్టానం, అది తెలియకపోవడం వల్ల వెండి తెలుస్తూ ఉంది. ఇక్కడ సర్వాధిష్టానం ఎవరు? బ్రహ్మం. బ్రహ్మం తెలియకపోవడం వల్ల జగత్తు తెలుస్తూ ఉంది. మరి ముత్యపు చెప్పే జడం కదా. అవును, బ్రహ్మం కూడా జడమే కదా. ఇది వీడి కంపారిజన్. అందువల్ల జడత్వం బ్రహ్మణ ప్రాప్తం. కాబట్టి బ్రహ్మ ఇదిగో ఈ పెట్టె లాంటి వాడు, ఈ వాచ్ లాంటి వాడు. ఆయన తెలుసుకొని కూడా ఉపయోగం లేదు. జడత్వం ప్రాప్తం. అందువల్ల ఇప్పుడు కూడా ఉదాహరణ సుఖావబోధార్థం
అర్థం కావడం కోసం ఏకదేశీయం, ఒక లైన్లోనే దాన్ని అర్థం చేసుకోవాలి. కానీ దృష్టాంతం మనకి ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్. సరే, ఆచార్యుల వారు ఉండా దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని, నాయన కాదు నాయన, జడత్వం నప్రాప్తం బ్రహ్మణ ప్రజ్ఞానం బ్రహ్మ ఇది ఎట్లాగో లిసన్. ఉపాదానేఖిలాధారే జగంతి పరమేశ్వరే సర్గస్థితి లయాన్ యాంతి బుద్బుదానీవ వారిణి. సర్గస్థితి లయాన్ యాంతి బుద్బుదానీవ వారిణి. బుద్బుదాని ఇవ బుద్బుదానీవ వారిణి ఇది సమాచారుడు. కాబట్టి నీకు అర్థం కావడం కోసంగా నేను శుక్తికా రజతం యదా అన్ననే, కానీ దాని ఉదాహరణ నువ్వు సుఖావబోధార్థం నీకు చెప్పింది. కానీ బ్రహ్మణ జడత్వం ప్రాప్తం నా, ఎందుకనో తెలుసా? సర్వశక్తిమత్వం, సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, ఈశ్వర స్వరూపం పరమేశ్వర ఏంటి అంతటా నిండి నిర్వికృతమైనటువంటి వాడు. సర్వజ్ఞత్వం ఉంది ఆయనకి, లేకపోతే ఎట్లా పరిపాలిస్తాడు? నియతి రూపంలో ఉండేది ఎవరు? నియంత. ధర్మరూపంలో ఉండేది ఎవరు? దైవం. సర్వవ్యాపకం, సర్వశక్తిమత్వం, లేకపోతే ఈ సృష్టి అంతా ఎట్లా చేశాడు? మరి సృష్టిని చేసినటువంటి వాడికి సృష్టికి సంబంధించిన జ్ఞానం ఉందా లేదా? యోయత్కర్త సతజ్ఞ, ఎవడైతే ఈ సృష్టికి కర్తో వాడికి సృష్టికి సంబంధించిన జ్ఞానం ఉంది. సైకిల్ని తయారు చేసిన వాడికి సైకిల్కి సంబంధించిన జ్ఞానం ఉంది. సృష్టిని తయారు చేసిన వాడికి సృష్టికి సంబంధించిన జ్ఞానం ఉంది. ఏషః సర్వేశ్వర సర్వజ్ఞ ఇతి. కాబట్టి సర్వస్య ఈశ్వర సర్వేశ్వర సర్వజ్ఞ, సమస్తము తెలిసినవాడు అయా. అందువల్ల జ్ఞానం కలిగి ఉన్నవాడే కానీ జడం కాదు. ముత్యపు చిప్పలాగా జడత్వం అనుకోవడానికి అవకాశం లేదు. ఎట్లాగో విను. ఉపాదాని అఖిల ఆధారి జగంతి పరమేశ్వరే సర్గస్థితి లయాన్ యాంతి. అయిపోయి సర్గ. సర్గ అంటే బోలా సృష్టి. సర్గ అంటే సృష్టి. సర్గ స్థితి, స్థితి సృష్టి స్థితి. లయాని సర్గ స్థితి లయాని, సృష్టి స్థితి లయాలు. సరేనా? పరమేశ్వరే యాంతి. ఎక్కడ జరుగుతున్నాయి ఇవన్నీ? సృష్టి స్థితి లయాలన్నీ కూడాను పరమేశ్వరుని అందే జరుగుతున్నాయి. ఏ సృష్టి దేనికి సంబంధించింది? లోకః. నో జగంతి, లోకాహ ప్లూరల్. జగంతి, జగత్ కాదు, జగంతి ప్లూరల్. లోకాలన్నీ అయ్యా, లోకాహ, ఎన్ని లోకాలైతే ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావో అన్ని లోకాలు జగంతి, సృష్టి స్థితి లయాని పరమేశ్వరే యాంతి. కాబట్టి అన్ని లోకాలు సృష్టి స్థితి లయాలన్నీ కూడా పరమేశ్వరుండోనే జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి ఇప్పుడు మీరు తైత్తిరీయానికి వస్తే, తైత్తిరీయ ఉపనిషత్తు తైత్తిరీయంలో బ్రహ్మమును నిర్వచిస్తూ మీకు 2 లక్షణాలు తెలియజేయడం జరిగింది. ఒకటి తటస్థ లక్షణం, రెండవది స్వరూప లక్షణం. తటస్థ లక్షణం ఏంటి? ఎవరి నుండి అయితే ఈ జగత్తు వచ్చిందో, ఎవరిలో అయితే ఉందో, ఎవరిలో అయితే విలీనమవుతుందో. యతో వా ఇమాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి. ఎవరిని చేతనించు జగము, ఎవరి లోపల నుండి లీనమై ఎవని ఎందుడిందు. క్లియర్? అవునా? అంటే ఏంటి? ఆ ఎవడతను, ఎవరి నుంచి అయితే ఈ జగత్తు వచ్చిందో, ఎవరిలో అయితే ఉంటూ ఉందో, ఎవరిలో అయితే లయించిపోతూ ఉంది అంటున్నాడు. కానీ ఆ ఎవరో తెలియడం లేదు. ఇది ఉపాదాన కారణం. మీకు తెలిసింది విషయం. సరేనా? భగవంతుడిని ఆ విధంగా మనం అర్థం చేసుకుంటూ వచ్చాం. ఉపాదానే. సరే, జ్ఞానం కలిగి ఉన్నాడు కదా, దాన్ని నిమిత్తం. అదేంటది? స్వరూప లక్షణం. ఇదేమో తటస్థ లక్షణం, ఉపాదానం. స్వరూప లక్షణం నిమిత్త కారణం. నిమిత్త కారణం అంటే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. ఇది స్వరూప జ్ఞానం. క్లియర్?
తటస్థ లక్షణం స్వరూప లక్షణం. ఇప్పుడు చూడు, ఉపాదానే అఖిలాధారే, సమస్తం అఖిలాధారే, సర్వస్య ఆధారే, సమస్తానికి అన్ని లోకాలకి జగంతి ఆధారే, ఉపాదానే మెటీరియల్. ఎవరి నుండి వచ్చింది ఇదంతా? ఆయన నుండే వచ్చింది. ఎప్పుడైతే ఉపాదానే అన్నాడో, ఉపాదాన కారణం పరమేశ్వరుడు అయినప్పుడు వస్తువులో ఉన్నది ఉపాదానమే. మట్టి నుండి కుండ వచ్చింది కనుక కుండలో ఉన్నదంతా కూడా మట్టే. పరమేశ్వరుడి నుంచి జగత్ ఎప్పుడైతే ఆవిర్భవించిందో తదేవ కార్యం సకలం తదైవ, సద్బ్రహ్మ కార్యం, బ్రహ్మ నుండి పుట్టుకొచ్చింది కనుక సద్బ్రహ్మ కార్యం, బ్రహ్మ కారణము, జగత్ కార్యము, సకలం, ఈ సకలం జగత్, అఖిలం జగత్ బ్రహ్మ ఏవ. క్లియర్? ఎందుకని ఉపాదానం. మట్టి నుండి పాత్ర వస్తే పాత్రలో ఉన్నదంతా మట్టే. బంగారు నుండి ఆభరణం వస్తే ఆభరణంలో ఉన్నదంతా బంగారే. బ్రహ్మము నుంచి సృష్టి వస్తే సృష్టిలో ఉన్నదంతా కూడా బ్రహ్మమే. కనుక జగంతి, అన్ని లోకాహ, ఎన్ని లోకాలున్నాయో సర్వే లోకాహ జగంతి సర్గా స్థితి లయాని పరమేశ్వరే యాంతి. పరమేశ్వరుల్లోనే సృష్టి, ఆయనలోనే ఉంటున్నాయి, ఆయనలోనే లయించిపోతున్నాయి. అలాంటప్పుడు తనలోనే అన్నీ ఉన్నాయి. ఆయన సర్వవ్యాపకత్వం. ఏది ఎప్పుడు పుట్టాలో, ఎలా ఉండాలో స్థితికారకుడు తానే. ఆయనకెందుకు పాయసం, ఈయనకెందుకు గంజి మెతుకులని నువ్వు పాట రాసుకోవచ్చు. ఆయనకి పాయసం ఇవ్వడానికి, గంజి మెతుకులు ఇవ్వడానికి వెనక కారణాలు ఉన్నాయి. ఈ కారణాలు ఎవరికి తెలుసు? సర్వస్య కారణత్వాత్, అన్నిటికీ కారణమైంది ఏదో అది పరమేశ్వరుడే గనక ఆయనకి ఒక్కడికే తెలుసు. పరమేశ్వరే ఉపాదానే అఖిలాధారే పరమేశ్వరే సర్గస్థితి లయాన్ని జగంతి, సర్గస్థితి లయాన్ని యాంతి, సర్గస్థితి లయాన్ని యాంతి. కాబట్టి సమస్తానికి ఆధారమైనటువంటి, ఉపాదాన కారణమైనటువంటి, అభిన్న నిమిత్త ఉపాదాన కారణమైనటువంటి పరమేశ్వరుని యందే ఈ సృష్టి స్థితి లయాలు జరుగుతున్నాయి. అంటే నాయన పరమేశ్వరాత్ సర్గ, పరమేశ్వరాత్ సర్గ అంటే సృష్టి, సర్గ సృష్టి, పరమేశ్వరాత్ ఆయన నుండే సృష్టి వచ్చింది. యవ్వనిచ్చే జనించు జగం. పరమేశ్వరాత్ సర్గ పరమేశ్వరేణ స్థితి, చేతం చేన్ తోడం తోం సృష్టి. కాబట్టి పరమేశ్వరాత్ సర్గ పరమేశ్వరేణ స్థితి, పరమేశ్వరే ప్రళయ. పరమేశ్వరాత్ పరమేశ్వరేణ పరమేశ్వరే విభక్తులు. ఆయన నుండి వచ్చింది, ఆయన చేతనే రక్షింపబడుతూ ఉంది, ఆయనలోకే ప్రవేశిస్తుంది. సృష్టి స్థితి లయాలు యాంతి పరమేశ్వరే జగంతి, పరమేశ్వరే యాంతి, ఆయనలోనే జరుగుతున్నాయి. ఇప్పుడు చెప్పు, సర్వస్య కారణత్వాత్ బ్రహ్మణ, అన్నిటికీ తానే కారణమై ఉన్నాడు. ఏం కారణం? ఉపాదాన కారణమే కాదు, నిమిత్త కారణం కూడా. నిమిత్త కారణం అంటే జ్ఞానం కలిగి ఉన్నాడని అర్థం. ఎవరిని ఎక్కడ ఎలా పుట్టించాలో తనకు తెలుసు. సృష్టి అన్నప్పుడు నాకు ఇష్టం లేని ప్రదేశంలో నేను పుట్టాను అని నువ్వు అనుకుంటావు. అక్కడ పుట్టవలసిన వాడివి కనుక నేను పుట్టావు. ఇష్టం లేని వ్యక్తుల మధ్య నేను పెరుగుతున్నాను అనుకుంటున్నావు, కానీ నీకు కర్మఫలాలు అట్లాగే ఉన్నాయి. ఇవన్నీ తెలిసినటువంటి వాడు సర్వజ్ఞ, సర్వశక్తిమత్వం తనకు ఉన్నది కనుక ఎవరెవరిని ఏ విధంగా ఎక్కడెక్కడ ఉంచాలనో అక్కడ ఉంచాడు. ఈరోజు ఆనందంగా ఉన్నామని అనుకోవడానికి అవకాశం లేదు. రేపు ఎట్లా ఉందో ముందు ఉంది. ఏ పండగైనా సరే హాయిగా ఉండేటప్పుడు తెలిసి రాదు. సుఖపెట్టిన వాళ్ళని కూడా కష్టపెట్టగలం. అవసరం వచ్చి అది వచ్చిన రోజు అప్పుడు చేస్తుంది. వరే వాటి ఫలితాలు ఇంత దుర్భరంగా ఉంటాయా, ఇంత దుఃఖపూరితంగా ఉంటాయా? ఆ ఫలితాలు నీకు ఇచ్చేవాడు ఎవరు? కర్మ. కర్మ కిం పరం? పరమేశ్వరే. కర్మ కిం పరం? కర్మత జడం. ఈశ్వరాజ్ఞయ ఫలం ప్రాప్యతే. ఈశ్వరాజ్ఞయ ప్రాప్యతే ఫలం. కాబట్టి నీకు ఫలాన్ని, కర్మ ఫలాన్ని ఇచ్చేటువంటి వాడు జ్ఞానం కలిగిన వాడా, లేకపోతే ముత్తెపిచ్చి ఫలాగా జడమా? కనుక జడత్వం బ్రహ్మణ ప్రాప్తం నా.
ఆయన సర్వజ్ఞత్వం, సర్వశక్తిమంతం ఇవన్నీ కూడా ఉన్నవి. కాబట్టి ఆయన నుండే పుట్టాయి, ఆయనలోనే ఉన్నవి. ఆయన కథం. మళ్ళీ ఉదాహరణ. ఎట్లా స్వామీజీ? బుద్బుదాని ఇవ వారిని, బుద్బుదానివ వారిని, వారిని నీరు, జలం. బుద్బుదం అంటే బొబ్బల్, నీటి బుడగ. నీటి బుడగ ఎక్కడి నుంచి పుడుతుంది? నీళ్ళల్లో. ఎక్కడ ఉంటుంది? తర్వాత టప్పున పైలిపోయి ఎక్కడికి పోతుంది? అంతే. సృష్టి స్థితి లయాలు. అసలు బుద్బుదం కన్నా తరంగం అలోన్లా, దట్స్ రైట్ ఎగ్జాంపుల్. ఇదే సబ్జెక్ట్ వచ్చింది ఆచార్యుల వారి ఉపదేశ సాహస్రి, అపరోక్షానుభూతి, ఆ ప్రకరణ గ్రంథాల్లో ఇది వచ్చినప్పుడు ఇదే కాంటెక్స్ట్ వస్తే ఆచార్యుల వారు అక్కడ తరంగం వాడారు. అది కరెక్ట్, అంటే తప్పని కాదు, అది ఇంకా బాగా. ఎందుకంటే నీళ్లు నేను వారిని, ఆ నీళ్ళ యొక్క చలనమే మనకు అలా. కానీ మీకు నీటి బుడగ రావాలంటే గాలి కావాలి. అట్లా ఉంది, గాలి కావాలి. గాలి ఇంకోటి వచ్చినప్పుడు అది పరిణామం సిద్ధాంతం అనేది కూడా ఆలోచనలో పడుతుంది. అంటే నీరు బుడగగా పరిణామం చెందిందా అనేటువంటిది ఉంటుంది. అది ఆయనకి తెలియక కాదు. ఎందుకంటే సచ్చిదాత్మన్యనస్యూతే నిత్యే విష్ణౌ ప్రకల్పితా వ్యక్తయో వివిధాః సర్వాః ఆటకే కటకాదివత్. తర్వాత శ్లోకం రాబోతా ఉంది, నెక్స్ట్ లెక్చర్లో చూస్తాం. అక్కడ క్లియర్ చేస్తూ ఉన్నాడు చాలా క్లియర్గా. ఇది పరిణామవాదం కాదు, వివర్తవాదము. పరిణామం అంటే మార్పు చెందడం, పాలు పెరుగుగా మారడం. నో, రజ్జు సర్పవత్ వివర్తం. రజ్జు రజ్జుగానే ఉంది, నీకు సర్పంగా కనిపించింది వివర్తం. అందువల్ల నీరు సేమ్ వాటర్, వారిని అలా కనపడుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే స్థితి, లయం, సర్గ, ఈ మూడు సర్గస్థితి లయాలు తెలియడం కోసంగా ఊరికే అట్లా ఎగ్జాంపుల్లో చేంజ్ అంతే. దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఏకదేశీయం అని చెప్తున్నాను కనుక. కాబట్టి నీటి బుడగ పుడుతూ ఉంది, ఉంటూ ఉంది, పోతూ ఉంది, అలా లేస్తూ ఉంది, ఉంటూ ఉంది, పోతూ ఉంది. బుద్బుదాని ఇవ వారిని అంటే ఇక్కడ ఇంకోటి కూడా అనిత్యత్వం కూడా తెలుస్తాం. అనిత్యత్వం కూడా తెలుస్తాం. ఏ ప్రపంచం అయితే ఉందో, ఏ లోకాలైతే ఉన్నాయో జగంతి, అవి పుడుతూ ఉంటూ పోతూ ఉండినా ఎట్లా ఉన్నాయంటే బుద్బుదాని ఇవ, నీటి బుడగల్లాగానే ఉన్నాయి. అంటే నీటి బుడగ కనిపించినా ఎంతో కాలం ఎట్లాగైతే ఉండదో, ఈ జగత్తు ఏదైతే ఉందో, ఈ లోకాలు ఏవైతే ఉన్నాయో, ఈ లోకానుభవాలు ఏవైతే ఉన్నాయో, ఈ లోకంతో మనకు ఉండేటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో, వ్యక్తుల యొక్క సంబంధాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడాను అనిత్యం, అనిత్యత్వం అనేటువంటిది కూడా ఒకటి మనకు తెలుస్తూ ఉంది. బుద్బుదాని సచ్చిదాత్మని అనుస్యూతే నిత్యే విష్ణు ప్రకల్పితా. నెక్స్ట్ కనెక్షన్. కనెక్షన్ చెప్తా, మీరు ఆలోచించరండి. ఒక రూపం చెందింది అంటే అంతకుముందు ఒక రూపం ఉండాలి. ఇప్పుడు చూడండి, బుద్బుదాని అన్నప్పుడు నీటి బుడగలు రూపంగా మీకు తెలుస్తున్నాయి కదా. ఇలా నీటి బుడగలు కార్యరూపంలో రూపంగా తెలియడానికి కారణం ఏదైతే ఉందో, ఆ నీరు కూడా రూపం కనపడుతుందా లేదా? ఇప్పుడు కుండ ఉంది, కుండకు రూపం ఉంది అంటున్నావు నువ్వు. మరి కుండకు రూపం ఉంటే దానికి కారణం ఏదైతే ఉందో మట్టి, అది కూడా కనిపిస్తూ ఉంది కదా రూపంతో. కనుక ఒక రూపం ఉంది అంటే దానికి ముందు కారణం ఏదైతే ఉందో అది కూడా రూపం నుండే రావాలి. ఇట్లా తీసుకుంటే బుద్బుదాని వచ్చింది అంటే, తరంగం వచ్చిందంటే దీనికి కారణమైనటువంటిది ఏదో ఇది రూపంలో ఉంది కనుక అది కూడా రూపంగానే ఉండాలి. అయితే బ్రహ్మముకు రూపం ఉందా? రూపమే కనుక బ్రహ్మముకు ఉంటే నీరు బుద్బుదం, అందుకని బుద్బుదం ఇచ్చాడు, తరంగం అనకుండా.
నీరు బుద్భుదంగా మారినప్పుడు రూపం మారింది కదా, చేంజ్ అయింది కదా. అట్లాగా బ్రహ్మం జగత్తుగా మారితే అంతకుముందు ఉన్నటువంటి రూపం మారుతుందే. మారిందనుకోండి, మార్పు ఏదైనా నశించిపోతుంది కదా. బ్రహ్మం కూడా నశించేటువంటి అవకాశాలు ఉన్నాయా? లేవు. రిప్లై నెక్స్ట్. ఓ